హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. చమంతిపాడు అనే ఊరిలో గంగులు అనే కట్టెలు కొట్టుకుని జీవించే వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు సీత. ఆ జంటకి ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆమె పేరు మల్లి. తను ఎంతో కష్టపడి కట్టెలు కొట్టి సంపాదించే దానిలో రామ్లాల్ సేఠ్ దగ్గర తీసుకున్న అప్పుకి కొంత, కూతురు చదువు, ఇంటి అవసరాలకి మరికొంత పోయాక గంగులకి మిగిలేది ఏమీ ఉండేది కాదు. అయినా మళ్ళీ తెల్లారి లేవడం, గొడ్డలి భుజాన వేసుకుని అడవిలోకి వెళ్ళిపోవడం అలవాటైపోయింది అతనికే. ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి వాళ్ల ఇంటి ముందు ఉన్న ఒక చెట్టుకి గంగులు కూతురు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా మొక్కుతుంది. అమ్మా, తల్లి, మా నాన్నకి తెలియక తప్పు చేస్తున్నాడు. నువ్వు మా నాన్నమీద కోపం తెచ్చుకోకు తల్లీ అని కూతురు చెట్టుకి మొక్కడం చూసిన గంగులకి కూతురి అమాయకత్వం చూసి నవ్వొచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు. ఏటే మళ్ళీ ఈ చెట్టేదో దేవుడైనట్టు దీనికి మొక్కుతున్నావు? అయినా నేనేటి చేశానే? నా మీద కోపం తెచ్చుకోకని మొక్కుతున్నా అని అనడంతో మళ్ళీ తనకి వాళ్ల టీచర్ చెప్పిన విషయం ఇలా తండ్రికి చెప్తుంది. మరేట్లేదు నాన్నా, అడవులంటే ప్రకృతి తల్లంట. అడవుల్లో చెట్లు నరికితే ప్రకృతి తల్లికి కోపం వచ్చి శాపం పెడతాదంట. అదే అడవిని కాపాడితే ఆయమ్మ వరాలిచ్చుద్దంట అని చాలా అమాయకంగా చెప్పింది. అప్పుడు గంగులు ఇలా అంటున్నాడు. ఏటేటి, ప్రకృతి తల్లి శాపం పెడతదా? వరాలిచ్చుద్దా? అని నవ్వుకున్నాడు. కాని గంగులు తన కూతురు చెప్పిన మాటలు విని ఆమెకు ఎన్ని తెలివితేటలు అబ్బేశాయో అని మురిసిపోయి మళ్ళీ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. ఆ రోజు కూడా అడవిలో చాలా ఎండిపోయిన చెట్లు నరుక్కుని వాటిని సంతకి తీసుకెళ్లి అమ్మి ఇంటికి డబ్బులు పట్టుకొచ్చాడు. కాని ఉదయం కూతురు చెప్పిన ముద్దు మాటలే అతని చెవిలో ఇంకా ధ్వనిస్తూ ఉండడంతో ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. అప్పుడు భార్య సీత భర్తతో ఇలా అంటుంది. ఏటయ్యా, పొద్దునుంచి చూస్తున్నాను, ఓ తెగ మురిసిపోతున్నావు. ఏటి విషయం? మరేటీ లేదే. పొద్దున మన మళ్ళీ చెట్లు నరికితే ప్రకృతి తల్లికి కోపం వత్తాది నానా అని చెప్పింది. మరి ఇవాళ కూడా నేను అడవికెళ్ళొచ్చాను గందా. మరి కోపం సీపెట్టలేదేంటి ఆ తల్లి? అందుకే అది గుర్తొచ్చి నవ్వొత్తాంది అని కూతురు చెప్పిన మాటలు చాలా తేలికగా తీసిపడేసినట్టు మాట్లాడాడు. అప్పుడు సీత ఇలా అంటుంది. సూడయ్యా, దేవుడి విషయాల్లో పరాశకలాడకు. నిజంగా ఆయమ్మకి కోపం వస్తే మనం తట్టుకోగలమా చెప్పు? అందుకే అట్టా ఏళాకోళలాడకయ్యా అని భార్య కూడా కూతురు చెప్పిన మాటనే సమర్థించడంతో గంగులు ఆలోచనలో పడ్డాడు. అందుకే తెల్లారి మల్లితో ఇలా అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మనం చెట్లు కొట్టుకుంటేనే గందా మన కడుపు నిండేది, ఆ చెట్టుగారి అప్పు తీరేది. మరి చెట్లు కొట్టకపోతే ఇవన్నీ ఎట్టా చెప్పు? అందుకే ప్రకృతమ్మకి కోపం రాకుండా ఏటి చేయాలో మీ టీచరమ్మని అడుగు. అడగక్కర్లేదయ్యా, ఏటి చేస్తే ఆ అమ్మకి కోపం రాదో టీచర్ చెప్పింది. చెట్లు నరికినప్పుడు ఒక్కో చెట్టుకి బదులు 4 చెట్లు నాటితే అవి పెరిగి పెద్దవుతాయి కాబట్టి ప్రకృతి తల్లికి కోపం రాదంట అని కూతురు చెప్పిన మాట గంగుల్లో ఆలోచన కలిగించాయి. అందుకే ఊళ్ళో పెంటకుప్పల దగ్గర అనవసరంగా పెరిగే మొక్కలని సేకరించి వాటిని ప్రతిరోజూ అడవికి వెళ్లేటప్పుడు తనతో తీసుకెళ్లి నాటి వచ్చేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళినప్పుడు ఆ నాటిన మొక్కలకి నీళ్లు పోసి తను నరికిన చెట్లకి బదులుగా కొత్త చెట్లని పెంచసాగాడు. అలా ఒకరోజు ఒక మర్రి మొక్కని తీసుకెళ్లి నాటి కాసిన్ని నీళ్లు పోసి ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు కొట్టిన కట్టెల మోపుని నెత్తిన పెట్టుకుని ఇంటికి వచ్చాడు. అక్కడ అప్పటికే సేటు వచ్చి ఉండి గంగులు కోసం ఎదురుచూస్తున్నాడు. గంగులు రాగాని ఇలా అంటున్నాడు. దండాలయ్యా, ఏటయ్యా ఎలా వచ్చారు? నీది చూసిపోదామనే, లేకపోతే ఏంటి? మాది అప్పు తీసుకొని ఎన్ని దినాలవుతుంది? ఇప్పటిదాకా జమగట్టింది లేదు. అందుకే నాది అప్పు ఎప్పుడు ఇస్తావని అడగటానికి వచ్చాం. అయ్యో,
మీ అప్పు సంగతి మరిసిపోలేదయ్యా. ఎట్టాగైనా త్వరలోనే మీ అప్పు జమ చేత్తామయ్యా. కూసంత సమయం ఇయ్యండయ్యా అని ఆ భార్యాభర్తలిద్దరూ చాలా బతిమాలడంతో సేట్ కొంత గడువు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి అప్పు గురించిన ఆలోచనతో సరిగా నిద్రపట్టలేదు గంగులకి. ఆ తెల్లారి మళ్ళీ కొన్ని మొక్కలు తీసుకుని తన గొడ్డలని తీసుకుని అడవికి వెళ్ళాడు. కాని అక్కడ ఏదో తేడా కనిపించింది. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు. ఇదేటిది? నిన్నిక్కడ చిన్న చిన్న మొక్కలు నాటాను గందా, ఇయాలేటి ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చేసింది. ఇదేమైనా కనికట్ట మాయా అనుకుంటుండగా ఆ మర్రి చెట్టు ఇలా మాట్లాడుతుంది. గంగులు, నువ్వు చూసేది మాయ కాదు, కనికట్టు కాదు. ఇదంతా నిజమే. నేను ఒక మాయా మర్రి చెట్టుని. వారం క్రితం మొలకెత్తి సరైన నీరు అందక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నన్ను నీకే తెలియకుండా నువ్వు తీసుకొచ్చి నిన్న ఇక్కడ నాటి చక్కగా నీళ్లు పోశావు. అందుకే నేను ఒక్క రాత్రిలో ఇంతగా పెరిగిపోయాను. కనుక నా ప్రాణం నిలబెట్టిన నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, నేను మాయా మర్రి చెట్టునని. అడుగు, నీకేం కావాలో అని అనడంతో గంగులకి అంతా అయోమయంగా ఉంది. అప్పటికే సేటప్పు ఎలా తీర్చాలో తెలియక రాత్రంతా నిద్రలేక గందరగోళలో ఉన్నాడు. తెల్లారి మాయా మర్రి చెట్టు మాట్లాడ్డం చూసి నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉండి ఇలా బదిలిస్తున్నాడు. ఏంటో నాకంతా ఇంతగా ఉంది. అయినా సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు పెద్ద కోరికలేటీ లేవు. ఆ సేటుగారి అప్పు తీరిపోతే నా కట్టం కొద్దీ సంపాదించుకున్నది మేము తిని బతుకుతాం, అంతే. ఓస్, అంతేనా? అయితే నా చెట్టు త్వరలో చెయ్యి పెట్టు అని చెప్పింది ఆ మాయా మర్రి చెట్టు. అప్పుడు గంగులు సంశయిస్తూ ఆ చెట్టు త్వరలో చెయ్యి పెడితే అందులో బంగారు కాసుల మూట చేతికి తగిలింది. అది బయటకు తీసి ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడు. అయ్య బాబోయ్, ఏటిది? ఇంత బంగారం కాసుల మూటే! అవును గంగులు, ఆ బంగారం మూట నా కానుకగా తీసుకో. అదే కాదు, నీకు ఇంకా కానుకలు ఉన్నాయి. ఎందుకంటే నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు చెట్లు నరుకుతున్నా మళ్ళీ ఈ అడవులను బ్రతికించడానికి కొత్తగా చెట్లు నాటుతూ ప్రకృతికి కోపం రాకుండా చూస్తున్నందుకు ఇది ఆ వనదేవతే ఇస్తున్న కానుక అనుకో అని చెప్పడంతో అప్పుడు గంగులకి తన కూతురు, భార్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే తన కష్టాన్ని తీర్చాలనుకున్న ఆ మాయా మర్రి చెట్టుకి కృతజ్ఞతలు చెబుతూ గంగులు ఇలా అంటున్నాడు. నిజంగా ప్రకృతి తల్లికి నా మీద దయగలిగిందా? ఇన్నాళ్ళు నాకు తెలియక ఎన్నో చెట్లు నరికి నా కడుపు నింపుకున్నాను. కాని మా మళ్ళీ చెప్పబట్టే నాకు ఈ చెట్లు నాటాలన్న బుద్ధి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ విషయం నా కూతురికి, ఇంటిదానికి చెప్పాలి. దాందేముంది? ఇప్పుడు నీకిచ్చిన ఈ బంగారంతో నువ్వెళ్ళి నీ అవసరం తీర్చుకో. ఇకపై నీకు ఎప్పుడు కావాలన్నా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నేను నా త్వరలో నీకు ఏం కావాలో సిద్ధం చేసి ఉంచుతాను. వెళ్ళు, ముందు వెళ్ళి నీ అప్పు తీర్చుకో అని చెప్పడంతో ఆనందంగా గంగులు ఆ బంగారం మూటతో ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తన భార్య సీతకి, కూతురు మల్లికి చెప్పుకుని సంతోషించాడు. అప్పుడు సీత ఇలా అంటుంది. పోనీలే అయ్యా, ఏ దేవుడు సల్లని సూపు మనమీద పడిందో ఏటో. ఆ మాయా మర్రి చెట్టు మన కట్టం తీర్చుకోమని ఈ బంగారు మూట ఇచ్చింది. త్వరగా ఎళ్ళి దీనమ్ముకొచ్చి ఆ సేటు అప్పు తీర్చిరా అయ్యా. అవును నాన్నా, ఇన్ని డబ్బులు వచ్చాక ఇంకా నువ్వు సెట్లు కూడా కొట్టకు. ఉన్న ఆ డబ్బులతోటే మనం ఎట్టాగోలా బతుకుదాం అని కూతురు చెప్పిన మాట గంగులికి బాగా నచ్చింది. అందుకే వెంటనే వెళ్ళి ఆ బంగారం అమ్మేసి ఆ సేటు అప్పు తీర్చేశాడు. ఆ మిగిలిన డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టుకుని వారమంతా వ్యాపారం చేసుకుని ఆదివారం రావడంతోటే ఒక ట్రాక్టర్లో ఎన్నో చెట్లని ఆ అడవిలోకి తీసుకెళ్లి అక్కడ నాటి వాటికి నీళ్లు పోసి సాయంత్రం వరకు ఆ కుటుంబమంతా ప్రకృతి సేవ చేసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవారు. కాని తమకి అంత పెద్ద అవకాశమిచ్చినా
ఆ మాయా మర్రి చెట్టుతో ఆ తరువాత స్నేహం చేసేవారే కాని ఎప్పుడూ ఏ సహాయం అడగలేదు. పైగా తమకి ఉన్నదానిలో మరొకరికి సహాయం చేస్తూ ఏ అత్యాశకి పోకుండా జీవించసాగారు గంగులు వాళ్ళు. ఆ విధంగా మాయా మర్రి చెట్టు ఇచ్చిన కానుకతో గంగులు తన జీవితాన్ని మార్చుకున్నాడు, పర్యావరణాన్ని కాపాడాడు. మనం ఈ వీడియోలో మాయా మట్టి ఇల్లు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రత్నపురి అనే ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో ఒక మాయా మట్టి ఇల్లు ఉంది. అది పేదవారికి, నిస్వార్థంగా ఉన్నవారికి, పరుల కష్టాలని తీర్చాలి, ఎదుటివారికి సహాయపడాలి అనుకున్నవారికి తన మహిమతో లెక్కలేనంత సంపదని ప్రసాదిస్తుంది. కాని ఆ మట్టి ఇల్లు విషయం ఈ తరంలో ఉన్నవారెవ్వరికీ తెలియక చాలా ఏళ్లుగా ఆ మాయా మట్టి ఇల్లు చేసే సహాయాన్ని ఎవ్వరూ పొందడం లేదు. ఇది ఇలా ఉంటే ఆ రత్నపురిలో సూరిబాబు అనే మధ్యవయస్సు వ్యక్తి ఉన్నాడు. అతను బ్రహ్మచారిగానే తన జీవితాన్ని గడపాలనుకుని జీవిస్తున్న మనిషి. అంతేకాదు అతను తన కష్టార్జితాన్ని పేదలకి, లేనివారికి ఖర్చు చేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని మనసా వాచా పాటిస్తున్న వ్యక్తే. ఒకసారి దిగులుగా కూర్చున్న సూరిబాబు దగ్గరికి ఒక పండు ముసలి వయసు బామ్మ వచ్చి ఇలా అంటుంది. ఏరా సూరిపండు, ఎప్పుడూ లేంది అలా దిగులుగా కూర్చున్నావేరా, ఏవిటి విషయం అని అడగడంతో సూరిబాబు ఇలా బదులిస్తున్నాడు. మరేం లేదు బామ్మ, మన ఊరి అనాథాశ్రమంలో పెళ్లి వయసు వచ్చిన 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు 3కి మంచి కుర్రాళ్ళని వెతికాను. అన్నీ సవ్యంగా కుదిరితే వచ్చే నెలలోనే 3 పెళ్ళిళ్ళు కూడా ఒకే పద్ధతిలో చేద్దామనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడా డబ్బు పుట్టడం లేదు. బహుశా నేను పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయి ఇప్పుడు కన్యాదాన ఫలితం ఆశిస్తున్నందుకు ఏ దేవుడికైనా కోపం వచ్చిందో ఏమో. నా సంకల్పం నెరవేరేలా కనిపించడం లేదు అని చెప్పాడు. అప్పుడు బామ్మ సూరిబాబుతో ఇలా చెప్తూ ఉంటుంది. చాలే ఆపరా సూరిపండు, మీ కుర్రాళ్ళందరూ ఇంతే. ఎప్పుడూ ప్రతి విషయాన్ని దేవుళ్ల మీదే నెట్టేస్తారు. ఏ మనిషి బుద్ధికైనా కర్మకైనా దేవుడు ఎప్పుడూ బాధుడు కాదురా. ఆయన కేవలం నీ పుట్టుకకి మాత్రం కారకుడు. ఆ తరువాత ఆ జీవితాన్ని ఎలా నడుపుకుంటావో, ఎలా మలుచుకుంటావో నిర్ణయం నీకే వదిలేస్తాడు అని అంది. అప్పటికీ సూరిబాబు ఇలా అంటున్నాడు. ఏమోనే బామ్మ, నాకేమీ అర్థం కావడం లేదు అని చాలా నిరుత్సాహంగా అన్నాడు. అప్పుడు బామ్మ ఇలా అంటుంది. సరే, నీ సమస్యని నేను తీరుస్తాలేరా అబ్బి, నువ్వు ఓ దిగులు పడకు అని అనేసరికి సూరిబాబు ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు. నువ్వు తీరుస్తావా? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిదే అని అడిగాడు. అప్పుడు బామ్మ ఇలా బదులిస్తుంది. నేను తీరుస్తాను అంటే నా దగ్గర ఉన్నాయని కాదురా బడుద్దాయ్. ఆ డబ్బు వచ్చే చోటు నాకు తెలుసని. మన ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఒక మాయా మట్టి ఇల్లు ఉందంట. అందులో ఎవరైనా ఒక రాత్రి నిద్ర చేస్తే వాళ్ళకి ఆ మాయా మట్టి ఇల్లు సంపదలని ఇస్తుందని మా చిన్నతనంలో చెప్పుకునేవారు. మళ్ళీ నా పెళ్ళైన తర్వాత కూడా ఇదే విషయాన్ని నేను విన్నట్టు లీలగా గుర్తు. అందుకే నీలాంటి నిస్వార్థ మనుష్కులు అలాంటి మాయామట్టి ఇంటితో సహాయం పొందితే అది అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పడంతో బామ్మ మాట ప్రకారం ఆ మాయా మట్టి ఇల్లు ఎక్కడుందో వెతుక్కుని అక్కడకు వెళ్ళి ఆ మాయా మట్టి ఇల్లు కనిపించాక ఇలా అంటున్నాడు. హో మాయామట్టి ఇల్లు, నేను 3 అనాథ పిల్లలకు పెళ్లి చేయడం కోసం నాకు కొంత డబ్బు అవసరం పడింది. దయచేసి నీ మహిమతో నాకు ఆ డబ్బు సమకూరితే 3 జీవితాలు నిలబడతాయి అని చెప్పి ఆ మాయా మట్టి ఇంట్లోకి వెళ్ళాడు. దానిలో ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉండి ఎంతో విశాలవంతమైన ఏర్పాట్లతో ఉంది. అప్పుడు సూరిబాబు ఇలా అనుకుంటున్నాడు. ఏంటి విచిత్రం,
బయట చూస్తే ఒక మట్టి ఇల్లులా సాదాగా ఉంది, కానీ లోపలంతా బంగారమయంగా ఉందే. అనుకుని ఆ రాత్రికి ఆ మాయ మట్టి ఇల్లు ఇచ్చిన భోజన సత్కారాలు అందుకుని చక్కగా బంగారు మంచం మీద నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి తనకు కావలసిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బు అక్కడే బల్లమీద ఉంది. అప్పుడు సూరిబాబు ఆ మాయా చెట్టు ఇంటితో ఇలా అంటున్నాడు. మట్టి ఇల్లా, ఇందులో నాకు కావలసిన డబ్బు మాత్రమే తీసుకుంటున్నాను, మిగతాది నాకు అవసరం లేదు. అని చెప్పి కొంత డబ్బుని అక్కడే వదిలేసి కొద్ది డబ్బు మాత్రమే తీసుకున్నాడు. కాని సూరిబాబు వదిలేసిన డబ్బు కూడా అతని చేతుల్లోకే ఇచ్చింది ఆ మాయా మట్టి ఇల్లు. అప్పుడు అతనికి విషయం అర్థమైంది. ఆ సొమ్ము మొత్తం తనని తీసుకెళ్లమని ఆ మాయా మట్టి ఇల్లు చెబుతుందని. అలా ఆ డబ్బు తీసుకుని ఊర్లోకి వచ్చి తను అనుకున్న ప్రకారం ఆ ముగ్గురు అనాథ పిల్లలకి ఒకే మండపంలో పెళ్ళిళ్ళు జరిపించాడు. ఇంకా ఆ తర్వాత నుండి ఎవరూ ఏ సహాయం చేయాలన్నా తనకి డబ్బు కుదరని పక్షంలో ఆ మాయా మట్టి ఇల్లు సహాయం అందుకుని తను చేయాలనుకున్న మంచి పనిని పూర్తి చేస్తున్నాడు. అలా సూరిబాబు మాయా మట్టి ఇల్లు అనుబంధం గురించి, ఆ ఊళ్ళో ఉండే డబ్బున్న పెద్ద మనిషి, పైగా అధిక వడ్డీలతో జనాన్ని పీక్కు తినే అత్యాశ నరసయ్య దాకా ఈ విషయం వెళ్ళింది. అప్పుడు అతను ఇలా అనుకుంటున్నాడు. ఆ సూరిగాడికి అడవిలో సహాయం చేసి ఆ మట్టి ఇల్లు ఎక్కడుందో వెతికి పట్టుకుని అది ఇచ్చే సంపదని నేను కూడా తెచ్చుకుంటాను. కానీ లక్ష్మీదేవిని వాడిలాగా లేకి పనులకు వాడకుండా నేను చక్కగా నా ఈనపెట్టలో భద్రంగా దాచుకుని అప్పు అన్నవాడికి ఇచ్చుకుంటూ వడ్డీలు తీసుకుని బ్రతుకుతాను అనుకుని ఆ మాయా మట్టి ఇల్లుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఒకచోట బంగారు దగదగలతో ఒక ఇల్లు ఆ అత్యాశ నరసయ్యను ఆకర్షించింది. అప్పుడు దాన్ని చూసిన నరసయ్య ఇలా అనుకుంటున్నాడు. ఇదేంటి, ఇక్కడ బంగారు ఇల్లు ఉంటే ఆ సూరిబాబు మట్టి ఇల్లు అని అందరినీ నమ్మిస్తున్నాడా? అయితే వీడేదో మంచోడనుకున్నాను, ఇంత మోసగాడా? పోనీలే, నేను స్వయంగా రావటం మంచిదైంది అనుకుని ఆ బంగారు ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోపలంతా మట్టిగోడలు, దుమ్ము పట్టిన వస్తువులు, బూజులు పట్టిన వాతావరణంతో ఇల్లంతా ముక్కవాసన వస్తూ ఉంది. అప్పుడు నరసయ్య ఇలా అనుకుంటున్నాడు. ఏంటిది, బయట బంగారం దగదగలున్నా లోపల ఇలా మొక్క వాసనతో చాలా ఇబ్బందిగా ఉంది. సర్లే, ఈ ఒక్క రాత్రి ఎక్కడ గడిపితే తెల్లారి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చుగా అనుకుని ఆ రాత్రికి అక్కడ నిద్రచేశాడు. తెల్లవారి చూస్తే ఆ మాయా మట్టి ఇల్లు ఏ డబ్బులు ఇవ్వలేదు. అందుకే ఇలా అనుకుంటున్నాడు. ఏడ్చినట్టే ఉంది. ఇదేదో గొప్ప మాయా మట్టి ఇల్లు అన్నారు, కానీ పైన పటారం లోన లోటారంలా ఉంది దీని తంతు అని తిట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళాడు. తన ఇంటి దగ్గరకు వెళ్లేసరికి కొందరు ప్రభుత్వ అధికారులు తన ఇంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు. వారిలో ఒకరితో నరసయ్య ఇలా అంటున్నాడు. అయ్యా, మీరంతా ఎవరు? నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ అధికారి ఇలా బదిలిస్తున్నాడు. మేము ఆదాయపు పన్ను అధికారులం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని నీ మీద మాకు ఫిర్యాదు వచ్చింది. అందుకే ఇక్కడ సోదాలు చేస్తున్నాము. మర్యాదగా పక్కకి కూర్చొని మాకు సహకరించు అని చెప్పి నరసయ్య కళ్లముందే అతను ఇంతకాలం అక్రమంగా కూడబెట్టిన దానితో పాటు అతని కష్టార్జితాన్ని కూడా లెక్కల్లో లేని డబ్బుగా పరిగణించి మొత్తం తీసుకెళ్లిపోతూ ఆ అధికారి నరసయ్యతో ఇలా అంటున్నాడు. చూడవయ్యా నరసయ్య, మాకు అందిన ఫిర్యాదు నిజమే. నీ దగ్గర లెక్కలో లేని డబ్బు చాలా ఉంది. దానితో పాటు అక్రమ ఆస్తి పత్రాలను కూడా మేం స్వాధీనం చేసుకున్నాం. ఇందులో ఒక సంతకం పెట్టు అని బలవంతంగా నరసయ్య చేత సంతకం తీసుకుని మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయారు ఆ అధికారులు. అప్పుడు నెత్తి పట్టుకుని ఏడుస్తున్న నరసయ్య దగ్గరకు బామ్మ వచ్చి ఇలా అంటుంది. ఇప్పుడైనా ఆ మాయా ఇల్లు మహత్యం నీకు అర్థమైందరా బడుద్దాయి? అది ఒక ఋషికి కుబేరుడు ఇచ్చిన శాపం వల్ల ఏర్పడిన మాయా మట్టి ఇల్లు. అందులో మంచివారికి సంపద దొరుకుతుంది. నీలాగా అతి తెలివి ఉన్నవారికి, అత్యాశపరులకి ఇలాగే శాస్తి జరుగుతుంది అంది. ఆ విధంగా ఆ మాయా మట్టి ఇల్లు
తన మహిమని ఇద్దరూ వేరువేరు మనస్తత్వాలు ఉన్నవారికి వేరువేరు ఫలితాలను ఇచ్చింది. మనం ఈ వీడియోలో కోడిపుంజు గుడ్డు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రాణా తన భార్యా కొడుకులతో కలిసి కోటిపల్లి అనే ఊరిలో నివసిస్తూ ఉండేవాడు. అతడి దగ్గర 100 వరకు నాటుకోళ్లు, అలాగే 10 కోడిపుంజులు ఉండేవి. రాణా వారికి దగ్గర్లో ఉండే గోదావరిలో వేటకు వెళ్లి చేపలు తీసుకొచ్చి వాటిని అమ్ముతూ ఉండేవాడు. అలాగే రాణా భార్య ఇంటి దగ్గర కోళ్లను పెంచుతూ అవి పెట్టే గుడ్లను ఇరుగు పొరుగు వారికి అమ్ముతూ ఉండేది. ఇలా వాళ్ళిద్దరూ కూడా కష్టపడుతూ ఇంటి అవసరాలను చూసుకునేవారు. అయితే ఒకరోజు దురదృష్టవశాత్తు వేటకు వెళ్ళినప్పుడు రాణా పడవ మునిగిపోయింది. అలాగే ఆ ప్రమాదంలో రాణా కూడా చాలా గాయపడ్డాడు. ఇదేంటయ్యా ఇలా అయిందే? చక్కగా ఉన్న మనిషికి అనుకోకుండా ఇలా అయిందే? ఎప్పుడు ఏం తప్పు చేశామో ఏమో ఇలా అయ్యింది. నువ్వేమీ బాధపడకు గంగా. నేను వేటకి వెళ్ళలేకపోయినా కనీసం మనకు కోళ్ళు అయినా ఉన్నాయి కదా. అవి పెట్టే గుడ్లను అమ్ముకున్నా కూడా మనకి తినడానికి ఎటువంటి లోటు ఉండదు. అవునయ్యా, నువ్వు చెప్పేది నిజమే. వాటిని అయినా మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో అప్పుల వాళ్ళు వచ్చి రాణా పడవ కొనడం కోసం తీసుకున్న అప్పును వెంటనే కట్టమని అడుగుతారు. మాకు ఒక 2 నెలల గడువివ్వండయ్యా. మీరు కూడా చూస్తున్నారు కదా, ఆయన పరిస్థితి అంతగా బాలేదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడ్నుంచి తీసుకురాగలము? అవునన్నా, 2 నెలలు ఆగండి. ఏదో ఒకటి చేసి మీ అప్పులు తీరుస్తాము. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదా. 2 నెలలు కాదు, ఎన్ని నెలలు ఆగినా కూడా ఇక నీ నుండి మేము మా అప్పుల్ని రాబట్టలేమని మాకు బాగా అర్థమైంది. అందుకే మా అప్పులకి బదులుగా నీ కోళ్ళు అన్నీ మేము తీసుకుని వెళ్తున్నాము. వీటిని అమ్మి మా అప్పుని మేము తీర్చుకుంటాము. ఇప్పుడు అవే మాకు ఆధారమండి. వాటిని తీసుకెళ్లొద్దు. మీ అప్పుని మేము వెంటనే తీరుస్తాము. ఇలా ఎంత బ్రతిమిలాడినా కూడా అప్పుల వాళ్ళు వాళ్ల మాట వినకుండా అక్కడ ఉన్న కోళ్లను మొత్తం తీసుకెళ్ళిపోయారు. రాణా, గంగ బ్రతిమిలాడగా ఒక్క కోడిపుంజును మాత్రం వదిలిపెట్టారు. వాళ్ళు ఎంతో ఆశతో ఆ కోళ్లు పెట్టే గుడ్డులతో అయినా తిండికి ఇబ్బంది పడకుండా గడపవచ్చు అనుకున్నారు. కాని ఆ కోళ్లు కూడా ఇప్పుడు వాళ్లకు లేకపోవడంతో వాళ్ల పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక 2 రోజులు అప్పటి వరకు ఇంట్లో ఉన్న సరుకులతో ఇల్లు బాగానే గడిచింది. కాని తరువాతి రోజు, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. రోజు ఉదయమే నాకు గుడ్డు పెట్టేదానివి కదా. ఇప్పటికీ మధ్యాహ్నం అవుతుంది, అయినా ఇప్పటికీ కూడా నాకు అన్నం పెట్టలేదు. చాలా ఆకలిగా ఉందమ్మా. ఇక మీదట నువ్వు తినడానికి గుడ్డు ఉండదు నాన్నా. నీకు తినడానికి ఇప్పుడే ఏదైనా తీసుకుని వస్తాను అంటూ గంగ వారికి దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడి నుండి ప్రసాదం తీసుకుని వచ్చి తన కొడుకుకు పెడుతుంది. అప్పుడే తను ఒక నిర్ణయానికి వస్తుంది. తరువాత రోజు నుండి పనికి వెళ్ళాలి అనుకుంటుంది. తన కొడుకుని భర్తకి కాపలాగా ఉంచి తినడానికి ఏదైనా తీసుకువస్తా అని చెప్పి పనిలోకి వెళ్తుంది గంగ. గంగ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పనిచేసినందుకుగాను తనకి 300 రూపాయలిస్తారు. ఇంకో గంట పనిచేస్తే ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం అని చెప్పడంతో గంగ ఇంకో గంట పనిచేయడానికి ఒప్పుకుంటుంది. కాని ఇంటి దగ్గర ఈ విషయం తెలియని బాలుకి ఆకలి బాగా వేయడంతో అమ్మ దగ్గరికి వెళ్తున్నా అని తన తండ్రికి చెప్పి కోడిపుంజుని తీసుకుని గంగని వెతకడానికి బయలుదేరతాడు బాలు. కాని గంగ ఎక్కడ పనికి వెళ్ళిందో బాలుకి తెలీదు. అందుకే వాడికి గంగ కనపడలేదు. అంతలో బాలు ఒక చెట్టు కింద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు మీద ఉండే ఒక పిల్ల దెయ్యానికి బాలుని చూడగానే చాలా బాధగా అనిపించింది. వెంటనే కిందికి వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ముందు నువ్వెవరో చెప్పు. నువ్వు నాకు తెలియదు కదా. నా కోసం నేనేలా నీకు చెప్తాను? మా అమ్మ కూడా తెలియని వాళ్ళకి నేను పిల్ల దెయ్యాన్ని అని ఎవరికీ చెప్పొద్దు అంది. బాబోయ్, నువ్వు దెయ్యానివా? అయితే నేను వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తాలి. అంత భయపడనవసరం లేదు. మీ మనుషుల కంటే మేము చాలా మంచి వాళ్ళము. అది సరే, కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?
ఆ మాటలకి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం మొత్తం పిల్లదయ్యంతో చెప్తాడు బాలు. అది విన్న పిల్లదయ్యం బాలు కుటుంబాన్ని చూసి చాలా జాలిపడుతుంది. వాళ్ళకి ఎలా అయినా సాయపడాలి అనుకుంటుంది. వెంటనే దానికి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. చూడు బాలు, నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే నేను నీకు సాయపడాలి అనుకుంటున్నా. నేను ఈ కోడి పుంజులో ప్రవేశించి మీకు ఆ కోళ్ళు రోజు ఎన్ని గుడ్లు పెట్టేవో అన్ని గుడ్లు పెడతాను. మరి మీ అమ్మా నాన్నలు నిన్ను వెతుకుతున్నారు కదా. నేను వాళ్ళకి ఈ విషయం చెప్పి ఈ పుంజులో ప్రవేశిస్తా. ఇంకో విషయం, నీ కష్టాలు తీరిపోయాక నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తా. ఈ మాటలు చెప్పి వెంటనే ఆ పిల్లదయ్యం ఆ కోడిపుంజులోకి ప్రవేశిస్తుంది. బాలు ఆ పిల్లదయ్యం చేసిన సాయానికి కోడిపుంజుని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఒరేయ్ బాలుగా, ఆపరా! నేనేమన్నా నీ లవర్ని అనుకుంటున్నావా? నేను కోడి పుంజురురా. పైగా నాలో ఒక పిల్లదేయాన్ని ప్రవేశపెట్టావు కదరా. పోనీలే, మీ ఉప్పు తిన్నదాని కదా అని ఊరుకున్నా. ఇంకా నా మీద ఎన్ని మాయలు చేస్తావో చూడాలి. బాలు కోడిపుంజు మాటలకి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో బాలు వాళ్ళ అమ్మ గంగ కూడా పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. బాలు వాళ్ళ అమ్మతో పాటు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్తాడు. బాలు చెప్పే విషయం వాళ్ళకి నమ్మబుద్ధి కాదు. కాని ఆ పుంజు అప్పుడే వరుసగా 200 గుడ్లను పెడుతుంది. అప్పుడు బాలు తల్లిదండ్రులు కూడా బాలు చెప్పిన మాటల్ని నమ్ముతారు. కాని పుంజుగుడ్డు ఎప్పుడూ చూడని ఆ గ్రామంలో వాళ్ళు ఆ గుడ్లు కొనడానికి ముందుకు వచ్చేవారు కాదు. అందుకే గంగా బాలు సాయంతో ఆ గుడ్లను పట్టణం తీసుకుని వెళ్ళి అమ్మేది. అలాగే ఆ గుడ్లను రోజూ బాలు కూడా తింటూ ఉండేవాడు. ఆ గుడ్డులో ఏముందో తెలియదు కాని బాలు చాలా బలంగా తయారయ్యాడు. ఇదంతా చూసిన ఊర్లో వాళ్ళు కూడా ఆ కోడిపుంజు గుడ్లను కొనడానికి వచ్చేవారు. అలాగే గుడ్లు పెట్టే కోడిపుంజును చూడ్డానికి వచ్చేవారు కూడా ఎక్కువయ్యారు. ఏమండి కోడిపుంజుగారు, నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. నిన్ను చూడడానికి అందరూ ఓ తెగ సంబరపడి వస్తున్నారు కదా. అందుకే వచ్చేవాళ్ళు టికెట్ తీసుకుంటేనే నిన్ను చూపిస్తాను. అంటే ఇది వ్యాపారం అంటావు, అంతేనా? అంతే కదా, మనకి ఉన్న తెలివిని ఉపయోగించడంలో తప్పులేదు కదా. బాగానే ఉంది నీ తెలివి, కానీ నాది ఒక షరతు. చిన్నపిల్లలకు మాత్రం టికెట్ ఉండకూడదు. బాలు తన తెలివిని ఉపయోగించి అతి త్వరలోనే ఆ కోడిపుంజు పెట్టే గుడ్లను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో ముందులాగానే 200 కోళ్లు 10 కోడిపుంజులు కొన్నారు. అలాగే తన తండ్రికి కూడా సరైన డాక్టర్కి చూపించి త్వరగా కోలుకునేలా చేశాడు. ఇదంతా ఆ కోడిపుంజు గుడ్ల వల్లే జరిగింది. ఒకరోజు బాలు కోడిపుంజులో ఉన్న పిల్లదయ్యంతో, నువ్వు మాకు చాలా సాయం చేశావు. ఇప్పుడు మా పరిస్థితి ముందులో ఎంత బాగుండేదో అలాగా మంచిగా మారడానికి నువ్వే కారణం. ఇప్పుడు కూడా నిన్ను ఇక్కడే ఉంచి ఇబ్బంది పెట్టడం నాకు, మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అందుకే నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరికే వెళ్ళు. నువ్వు చాలా మంచివాడివి బాలు. ఎవరైనా ఇలాంటి అదృష్టం ఉంటే ఎవరూ కూడా వదులుకోరు. కానీ మీరు మీ అవసరానికి మించి వాడుకోవాలనుకోలేదు. అందుకే ఇక్కడే నేను మీతో పాటే ఉండిపోవాలనుకుంటున్నాను. అలా ఆ పిల్లదయ్యం కోడిపుంజులోనే ఉండిపోయి రోజూ బాలుతో ఆడుకుంటూ తనకి ఇష్టం వచ్చినప్పుడు గుడ్లు పెడుతూ ఉండేది. ఇలాగే ఆ గుడ్లకి కూడా మంచి గిరాకీ ఉండేది. నీతి: మనలో మంచి ఉన్నంతకాలం ఈ ప్రకృతి ఎప్పుడూ కూడా మనకి ఏదో ఒక రూపంలో సాయపడుతూనే ఉంటుంది. మనం ఈ వీడియోలో బంగారు నిధి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. అచ్యుతాపురం అనే ఊరిలో కోటి అనే తాపీ మేస్త్రి ఉన్నాడు. అతను ఎండనక వాననక గొడ్డులా కష్టపడి తన 2 పిల్లలని చక్కగా కాన్వెంట్లలో చదివిస్తున్నాడు. అలా ఒక కూలీవాడు తమ పిల్లల్ని కాన్వెంట్లలో చదివించడం ఆ ఊళ్ళో చాలామందికి ఈర్ష్య కలిగిస్తుంది. అందుకే అస్తమాను అతని పేదరికాన్ని వెక్కిరిస్తూ అతన్ని అవమానిస్తూ సూటిపోటి మాటలు మాట్లాడుతుండేవారు. ఒకరోజు ఒక అప్పులోడు కోటి ఇంటి ముందుకు వచ్చి ఇలా అంటున్నాడు. ఏమయ్యా, బుద్ధుండాలి నీకు.
అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? వడ్డీ కట్టి ఎన్ని నెలలైంది? వచ్చిన డబ్బులతో నీ పిల్లల్ని కాన్వెంట్ చదువులే కాదు, మా అప్పులు కూడా తీర్చాలి. ఇంకో 2 రోజుల్లో నా వడ్డీ అన్నా కట్టు, అప్పు అన్నా కట్టేయి అని అటు తిరిగి ఇటు తిరిగి అతను తన పిల్లల కోసం చేస్తున్న ఆ విషయం దగ్గరికి వచ్చి ఆగాడు. చివరికి వచ్చిన అప్పులోడికి కోటి ఏదో నచ్చజెప్పి పంపించేశాడు. ఆ తరువాత భార్య కోటితో ఇలా అంటుంది, ఏమయ్యా, ఇంతమంది ఏడుపు తట్టుకుని మన పిల్లల్ని కాన్వెంట్లలో ఎందుకయ్యా చదివించడం? ఆళ్ళని కూడా ఏ గవర్నమెంట్ బడికు పంపుదాం అని చెప్పడంతో కోటి ఇలా అంటున్నాడు, ఏహే ఊరుకోయే, అనేవాళ్ళకేంటి కష్టం చెప్పు. నా పిల్లల్ని నేను చదివించుకుంటున్నాను. వాళ్ళు నాలాగా వానాకాలం చదువులు చదవకూడదనే నా కడుపు కట్టుకొని వాళ్ళని కాన్వెంటులో చదివిస్తున్నాను అని తన పిల్లల కోసం తను పడుతున్న కష్టాన్ని గర్వంగా చెప్పుకున్నాడు. ఆ విధంగా తను తిని తినక పిల్లల రేపటి భవిష్యత్తు కోసం చాలా కష్టపడి చదివిస్తున్నాడు. అదే విషయాన్ని తమ పిల్లలకి చెబుతుంది ఆ తల్లి. చూడండి పిల్లలు, మీ నాన్న నేను పెద్దగా చదువుకోలేదు. అందుకే మిమ్మల్ని ఇంతింత ఖర్చు పెట్టి తిండికి లేకపోయినా బట్టకి లేకపోయినా సర్దుకుని మీ నాన్న చదివిస్తున్నాడు. మీరు అంతే బాగా చదవకపోతే అందరి ముందు మీ నాన్న తలదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి అని పిల్లలకి తమ బాధ్యతలని, తమ తండ్రి పడుతున్న కష్టాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తుంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక వానాకాలం విపరీతమైన వానలు కురవడంతో కోటి ఇంటి పైకప్పు నుండి వర్షం నీరు కారుతుంది. అప్పుడు భార్య కోటితో ఇలా అంటుంది, చూడవయ్యా, నీకు ఇన్నేళ్లుగా చెప్తున్నాను, పైకప్పు బాలేదు, ముందు ఆ పని చూడు అని. ఇప్పుడు చూడు, ఇల్లంతా నీళ్లే అయిపోయినాయి. అది సర్లేవే, ఇయాళ్ళకి ఊరుకో. రేపు నేను ఏదో ఒకటి చేస్తాను గాని పిల్లల పుస్తకాలు, స్కూల్ బట్టలు తడవకుండా జాగ్రత్తగా పెట్టావా? అబ్బా, పెట్టలేవయ్యా, మహా నీకే ఉన్నారు పిల్లలు. ఆళ్లే చదువుతున్నారు చదువులు. ముందు ఈ కారుతున్న కప్పు సంగతి చూడు అని చెప్పింది. ఆ రాత్రికి గిన్నెలు దాకలు పెట్టి కారుతున్న వర్షం నీటిని పారబోస్తూ గడిపేశారు. ఆ తెల్లారి తన ఇంటి పైకప్పు బాగు చేయించడం కోసం అప్పు అడగడానికి ఆ ఊరి మునసబు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకొక 10,000 అప్పుగా ఇస్తే 1 ఏడాదిలోపు జమేస్తానయ్యా. అప్పా, ఎందుకురా? నీ పిల్లల్ని కాన్వెంట్కి పంపడానికి యమానం కాని కొంటావేట్రా అని చాలా ఎగతాళిగా నవ్వాడు. అప్పుడు కోటి ముఖం మార్చుకుని ఇలా అంటున్నాడు, కాదయ్యా, వాన పడితే మా ఇంటి కప్పు కారిపోతుంది. అది బాగు చేయించుకుందామని. అసలే వచ్చింది వానాకాలం కదయ్యా, అందుకే. ఏటి, ఇంటి కప్పు బాగు చేయించుకునే డబ్బులు లేవు కానీ పిల్లలకి కాన్వెంట్ చదువులు. గంజినేళ్లకి గతి లేనోడి మీసానికి సంపెంగి నూనె ఎందుకంట అని మళ్ళీ అదే విషయంగా తన మాటలతో కోటిని అవమానించి చివరికి డబ్బులివ్వకుండానే పంపించాడు ఆ మునసబు. అలా ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పుకుని బాధపడ్డాడు. అప్పుడు భార్య ఇలా అంటుంది, సరేలేవయ్యా, ఆళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని అడుగు, ఏదైనా చేసి త్వరగా పనయ్యేలా చూడవయ్యా అని భర్తకి చెప్పింది. ఇక ఆ తరువాత 2 రోజులు పని మానేసి డబ్బులు అప్పు తెచ్చే పని మీద తిరిగిన కోటికి ఎక్కడా అప్పు పుట్టలేదు. చివరిగా తనతో ఎంతో కాలంగా మాటలు లేని తన శత్రువైన గోపీని కూడా సిగ్గు విడిచి డబ్బులు ఇలా అడుగుతున్నాడు. గోపి, మన మధ్య జరిగినవన్నీ మర్చిపోయి నా ఇల్లు తాకట్టు పెట్టుకుని నాకు కొద్దిగా డబ్బులు ఇప్పించరా? ఇంటి పైకప్పు బాగు చేయించుకోవాలి. అప్పుడు గోపి వెటకారంగా ఇలా అంటున్నాడు, ఏటి ఇల్లా? నువ్వు ఉన్నదాన్ని ఇల్లంటారా? అది గొడ్ల సావిడికి కూడా పనికిరాదు. దాన్ని తాకట్టు పెట్టుకుని అప్పు ఇప్పించాలా? ఎల్లు, వేలకు వేలు కట్టి నీ పిల్లల్ని కాన్వెంట్లో చదివిస్తున్నా కదా, ఆళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అని పాత కక్షలు మనసులో పెట్టుకుని అవమానించి పంపాడు. ఇంతలో భారీగా వర్షం వస్తుండడంతో తడుచుకుంటూ ఇంటికి వచ్చాడు.
అప్పటికే ఇల్లంతా చెరువైపోయి నీళ్లు బయటకు వెళ్లే దారి లేకుండా ఉంది. అప్పుడు కోటి ఆ నీళ్లని బయటకు పంపడం కోసం ఒక గడ్డపార తీసుకుని గాడి తవ్వుతున్నాడు. మెల్లిగా నీరు కొద్ది కొద్దిగా బయటకు వెళ్ళిపోయింది. ఆ గాడి కాస్త పెద్దగా తవ్వుతుండగా కింద ఏదో గట్టిగా తగిలింది. ఆ చప్పుడు విని భార్య ఇలా అంటుంది, ఏంటయ్యా, ఏంటి ఆ చప్పుడు? పాతకాలం ఇల్లు కదే, ఏ బలమైన పునాదిరాళ్ళు ఉంటాయి. అని మళ్ళీ తవ్వాడు. అప్పుడు ఆ బలమైంది రాయి కాదు, ఒక సొరంగానికి దారి అని తెలిసి చుట్టూరా తవ్వి మట్టి పక్కకు తీసి ఆ తలుపు తెరచి కింద ఉన్న ఆ సొరంగంలోకి వెళ్ళి చూస్తే అక్కడ లెక్కలేనంత నిధి ఉంది. అందులో బంగారం, నగలు, వజ్రాలు ఇలా అన్నీ ఉండేసరికి వాటిని చూసి కోటికి కళ్ళు చెదిరిపోయాయి. అప్పుడు తన భార్యతో ఇలా అంటున్నాడు, చూసావంటే మా పెద్దోళ్ల గొప్పతనం. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నా పిల్లల్ని ఏ లోటు లేకుండా చదివించుకుని గొప్పోళ్ళని చేస్తాను అని చాలా పొంగిపోయి ఇక తన పూర్వీకుల సంపద తనకు దొరికినట్టు ప్రభుత్వానికి ఆధారాలు చూపించి ఆ నిధిని తను సొంతం చేసుకుని ఏ కష్టం లేకుండా చూసుకోసాగాడు. అంతేకాకుండా తన పిల్లల్లాగా కొందరు పేద పిల్లలు చదువుకోవడానికి కష్టపడుతుంటే వాళ్ళని కూడా తనే చదివించేవాడు. నడమంత్రపు సిరి వచ్చినా తనలో ఏ మార్పు లేకుండా వచ్చిన అదృష్టాన్ని నలుగురితో పంచుకుని జీవించసాగాడు. మనం ఈ వీడియోలో మాయామంచం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. జింకలపూడి అనే ఊరిలో మణికంఠ అనే యువకుడు ఉన్నాడు. అతని తండ్రి కాలం నుండి వాళ్ళు కాయకష్టం చేసుకుని బ్రతకడమే తప్ప ఏనాడూ సుఖంగా సంతోషంగా జీవించింది లేదు. అలా ఇప్పుడు ఇంటి బాధ్యత మొత్తం మణికంఠ మీదే పడింది. పాపం కొడుకు అవస్థ చూస్తూ మణికంఠ తల్లి మైసమ్మ కూడా ఏదో వేన్నీళ్లకి చన్నీళ్లు సాయం అందించాలని 10 ఇళ్లలో పాచి పనికి వెళ్తుంది. అలాగే కూలి పనికి వెళ్లే భార్య, పొలంలో కంకులు ఏరడానికి వెళ్లే మణికంఠ చెల్లి లచ్చి, ఇలా కుటుంబంలో అందరూ కలిసి సంపాదించినా తమతో ఉన్న పేదరికాన్ని తరిమెయ్యలేక తిప్పలు పడుతున్నారు ఆ కుటుంబం. ఒకసారి మధ్యాహ్నం పొలంలో పని చేసుకుని అలసిపోయి నీరసించి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు మణికంఠ. అతని పక్క పొలంలో పనిచేసే వీరబాబు మణికంఠతో, ఏట్రామణి, చూడ్డానికి బాగా నీరసంగా ఆగుపడుతున్నావు. ఇంకా బువ్వ తిన్నట్లేవు. దా, నా సద్దిలోండి తిందుగాని అన్నాడు చాలా ఉదారంగా. అప్పుడు ఆత్మగౌరవం వల్ల తన ఆకలిని చంపుకుని మణికంఠ ఇలా బదులిస్తున్నాడు, లేదులేరా ఈరబాబు, నువ్వు తినేయి. మా ఇంట్లో ఆడోళ్ళందరూ పొరుగురులో మా బుల్లిబాబు ఉన్నాడు కదా, వాళ్ళింటికెళ్ళారు. నేను ఇప్పుడే ఇంటికాడ గంజి తాకేసి వచ్చాలే. నువ్వు కాని. భలేటోడీరా, గంజి ఏంచేపు ఉంటది ఏటి కడుపులో? సర్లే, నువ్వేదో మొహమాట పడుతున్నట్టుగా ఉన్నావు. ఓ పని చెయ్యి, నా కాడ 2 అంటిపండ్లున్నాయి, అయ్యైనా తిను అంటూ తన దగ్గర ఉన్న అరటిపళ్ళు ఇచ్చాడు. ఈ విధంగా పేదరికం నలిపేస్తున్న ఎవరి దగ్గర చేయి చాచనంత ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిత్వం అతనిది. అలా వీరబాబు మొహమాటం పెట్టడంతో తప్పక తీసుకున్న అరటిపళ్ళే ఆ పూటకి అతని కడుపు నింపాయి. ఆ శక్తితోటి సాయంత్రం వరకు పొలంలో పనిచేసుకుని ఇంటికెళ్ళాడు. ఎప్పుడూ లేనిది తమ ఇంటి ముందు ఒక పట్టి మంచం వాల్చి ఉంది. దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అవతల ఇంటి తలుపుకి తాళం కూడా వేసి ఉన్నట్టు కనిపించింది. అందుకే ఇంట్లో వాళ్ళు వచ్చే వరకు కాసేపు నడుము వాలుద్దామని ఆ మంచం మీద ఒరిగాడు. కాని అది ఒక మాయా మంచమని అతనికి తెలియక ఇంట్లో వాళ్ల కోసం ఎదురుచూస్తూ అలా పడుకున్నాడు. అదేం చిత్రమో, అతను పడుకోగానే అతని కళ్ళు మూతలు పడిపోయి నిద్రలోకి జారుకున్నాడు. ఒక రాజభవనం లాంటి ఇంట్లో ఎంతో ఖరీదైన బట్టల్లో మణికంఠ మెట్లు దిగి కిందికి వచ్చి తన సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్నాడు. అతన్ని అనుసరిస్తూ వచ్చిన అతన్ని దీవాన్జీ, అయ్యా జమీందారు గారు,
అమ్మగారు మైసమ్మగారు కోరుకున్నట్టుగానే బంగారు పళ్ళాలు, వజ్రాలు పొదిగిన బంగారు కలశాలు అన్నీ సిద్ధమైపోయాయని మన ఆస్థాన స్వర్ణకారులు కబురు పెట్టారు. వాటికి ఇవ్వాల్సిన పైకం ఇచ్చేసి ఇంటికి వస్తువుల్ని తీసుకురమ్మంటారా అని అడగడంతో జమీందార్ మణికంఠ ఇలా బదులిస్తున్నాడు. దివాంజీ, అమ్మగారు సంకల్పించింది చెల్లెలి పెళ్లి కోసం. ఆమె కోరుకున్నవి కోరుకున్న విధంగా తయారయ్యాయో లేదో నేనే స్వయంగా వచ్చి చూస్తాను అని చెప్పి జమీందార్ మణికంఠ ఆ స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళాడు. అంత గొప్ప జమీందార్ తన ఇంటికి వచ్చేసరికి ఆ స్వర్ణకారుడు గడగడలాడిపోతూ ఆయనకి స్వాగతం పలికాడు. తను తయారు చేసిన వస్తువులని జమీందార్కి చూపించాక అవి ఆయనకి బాగా నచ్చడంతో, చాలా బాగా చేశారు స్వర్ణకారులు గారు. మీ కళా నైపుణ్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దివాంజీ, వారు కోరిన దానికన్నా రెండింతల పైకం ఈ స్వర్ణకారులకి మా కానుకగా ఇవ్వండి అని చెప్పి జమీందార్ మణికంఠ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అలా రాజమాతలాంటి తన తల్లి, మహారాణిలాంటి తన భార్య, యువరాణిలా అపురూపంగా పెంచుకుంటున్న తన చెల్లితో జమీందార్ మణికంఠకి ఏ లోటూ లేకుండా ఉంది. కాని అనుకోకుండా ఒకసారి వారి దివాణంలో పనిచేసే దివాంజీ తన యజమాని ఎంతో ప్రేమగా వారి భార్యకి చేయించిన నగల పెట్టెని దొంగిలించి పారిపోతున్నాడు. ఆ విషయాన్ని సకాలంలో గ్రహించిన జమీందారీ నౌకర్లు అతన్ని పట్టుకుని చావబాది అతని నుండి ఆ నగల పెట్టెను లాక్కున్నారు. దాన్ని తీసుకొచ్చి జమీందార్ మణికంఠకు ఇస్తుండగా ఆ నగల పెట్టె చేజారి కింద పడిపోయింది. పెట్టెలో ఒక్క నగ కూడా లేదు. అంతే. మాయామంచం మీద గాఢ నిద్రలో ఉన్న మణికంఠ ఉలిక్కిపడి లేచి అటూ ఇటూ చూసుకున్నాడు. ఏటి ఇదంతా కళ? ఎట్టాటి కళ వచ్చిందేంటి అని అదే మాయామంచం మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో మణికంఠ తల్లి మైసమ్మ అక్కడికి వచ్చి, ఏట్రా మణి, ఆ మంచం మీద కూకున్నావేట్రా? అది పక్కింటోళ్ళది. పక్కింటోళ్ళదా? మరి మన ఇంటి ముందెందుకుంది? ఆ వడ్రంగా ఆయనకి బాగు చేయమని ఇచ్చారంట్లే. ఇందాకే అతగాడు తెచ్చాడు. కాని వీళ్ళందరూ అలా సిన్నమంగారు చచ్చిపోయాడని అక్కడికెళ్ళారులే. వాళ్ళొచ్చాక ఇచ్చేమని ఆ వడ్రంగే పెట్టెళ్ళాడ్రా అని చెప్పడంతో ఆ మంచం మాయామంచం అని తెలియకున్నా దానిమీద పడుకుంటే వచ్చిన కలని తలుచుకుని అందులో గొప్పగా కనిపించిన తన జీవితాన్ని తలుచుకుని మురిసిపోయాడు. అలా ఆ రాత్రికి ఇంట్లో తిండి లేదని ఎదురింట్లో అరువు తెచ్చుకుని కాచుకున్న నూకల జావతో వాళ్ల కడుపు నింపుకుని బయట గాలి వస్తుండడంతో ప్రశాంతంగా మళ్లీ అదే మాయామంచం మీద పడుకున్నాడు మణికంఠ. ఒక చక్కటి అడవి ప్రాంతంలో ఒక బంగారు పల్లకీలో జమీందార్ మణికంఠ వెళ్తున్నాడు. దారి మధ్యలో ఒక పండు ముసలవ్వ ఆ జమీందారీ పల్లకిని ఆపించి తన కష్టం చెప్పుకుంది. అప్పుడు ఆమె కష్టం విని మనసు కరిగిపోయిన జమీందార్ మణికంఠ, అవ్వా, అందరికీ బరువయ్యానని నువ్వు అలా బాధపడుతుంటే నేను భరించలేకపోతున్నాను. అందుకే ఇకపై నువ్వు మాతో వచ్చి మా దివాణంలోనే ఉండు. నీకు లెక్కలేనంతమంది పనివాళ్లు సేవలు చేస్తారు. మా ఇంటిల్లిపాతికి నువ్వే పెద్ద దిక్కుగా ఉండి మంచి చెడులు మాకు చెబుదుగాని అని చెప్పి తన మనుషులతో చెప్పి ఆ అవ్వని అదే పల్లకిలో ఎక్కించి తను మాత్రం ఆ పల్లకి పక్కన కాలినడకన వస్తానని చెప్పడంతో అవ్వ ఎక్కిన స్వర్ణ పల్లకిని మోస్తున్నవారు 2 అడుగులు ముందుకు వేశారో లేదో ఆ బంగారు పల్లకి విరిగి కింద పడిపోయింది. ఆ ముసలి అవ్వకి ఏం జరిగిందో అని కంగారుపడ్డ జమీందార్, అవ్వా అని గావు కేక పెట్టాడు. కాని ఆ పెట్టింది కలలో కాదు, నిజంగా ఉలిక్కిపడి లేచి ఆ మాయా మంచం మీద. అప్పుడు అతనికి అనిపించింది, ఇదేటి, ఇదేమి చిత్రం? ఈ మంచం మీద తొంగుంటే నేను జమీందారైనట్టు, నా కట్టాలన్నీ పోయి కోటీశ్వరుణ్ణయినట్టు కలలొత్తున్నాయి. కొంపతీసి ఇది గాని ఏమైనా మాయా మంచమో ఏటో అనుకుని భయపడి ఆ మంచం మీద నుండి లేచి దానికి దూరం జరిగి బిక్కుబిక్కుమంటూ దాన్నే చూస్తానంచున్నాడు.
కాని కాసేపటికి అతని మనసులో ఒక సంఘర్షణ మొదలై ఇలా అనుకుంటున్నాడు. అది మాయా మంచమో కాదో నాకు తెలియదు గాని ఇప్పుడు ఆ మంచం మీద తొంగుంటే నాకే నట్టం వచ్చినది. దాని మీద తొంగుంటే నేను గొప్పోడినైనట్టు కళ్ళొత్తున్నాయి, అంతే కదా. వాటి వల్ల నాకు నట్టమేటి? కనీసం కళ్ళు అయినా డబ్బున్నోణ్ణి అయ్యాను కదేటి. ఆ, అందుకే ఓ పని చేస్తాను. ఆ పక్కింటోళ్ళు వచ్చి అడిగేదాకా ఈ మంచం మీనే తొంగుంటాను. ఇంకా ఆ మంచం నాకు ఎన్నెన్ని గొప్ప కళ్ళు చూపిస్తాదో ఏమో అనుకుని మళ్లీ వచ్చి ఆ మాయా మంచం మీద పడుకున్నాడు. ఈసారి ఉద్దేశపూర్వకంగా ఇష్టపడి పడుకోవడం వల్లో ఏమో చాలాసేపటి వరకు అతనికి నిద్ర పట్టలేదు. కాని గంట తర్వాత రెప్పలు వాలి నిద్రలోకి జారుకున్నాడు. మళ్లీ ఆ మాయా మంచం మీద మణికంఠకి వచ్చే కలలో అతను కోటీశ్వరుడుగా తనని తాను చూసుకున్నాడు. కాని ఈసారి బెదిరి లేవకుండా ఆ కలని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆ ఆనందంలో ప్రశాంతంగా నిద్రపోయాడు. మనం ఈ వీడియోలో పెద్ద మేక అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. సుందరపల్లిలో గిరీశం అనే వ్యక్తి చాలా కాలం నుండి మేకలను మేపుతూ ఉండేవాడు. అతని దగ్గర 5 మేకలుండేవి. అలాగే కొంచెం పొలం కూడా ఉండేది. తన కుటుంబానికి ఆ కొంచెం పొలం మాత్రమే ఆధారం. అతని కుటుంబంలో అతని తల్లిదండ్రులు, అతడి భార్య, 2 పిల్లలు ఉండేవారు. వారి ఇంటి పోషణకి ఆ పొలం నుండి వచ్చే డబ్బు ఏమాత్రం సరిపోయేది కాదు. కాని వాళ్లందరూ కూడా ఆ ఉన్నదాంతోనే తృప్తిగా ఉండేవారు. ఎవరన్నా అన్నం కోసం వచ్చినప్పుడు లేదనకుండా వారికి తమకి ఉన్నదానిలోనే సంతోషంగా దానం చేసేవారు. ఒకరోజు ఒక సాధువు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా నాయనా? ఒకసారి బయటకు వస్తారా? చెప్పండి పెద్దాయన, మీకు మా నుండి ఏమైనా అవసరం పడిందా? మాకు ఉన్నంతలో మేము మీకు సాయపడగలము. నేను ఒక సాధువుని నాయనా. నేను కాలినడకన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాను. నడిచి నడిచి నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. అందుకే ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఇలా వచ్చాను. మీరు రావడం మా అదృష్టమండి. చేతులు శుభ్రం చేసుకుని అలా కూర్చోండి. మా ఆవిడ వెంటనే మీకు భోజనం వడ్డిస్తుంది అంటూ గిరీశం లోపలికి వెళ్ళి తన భార్యతో ఆ సాధువుకి భోజనం పెట్టమని చెప్తాడు. గిరీశం భార్య ఆ సాధువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో భోజనం వడ్డిస్తుంది. ఆ సాధువు తృప్తిగా భోజనం చేసి వెళ్లే ముందు అక్కడ ఇంటి ముందు కట్టి ఉన్న మేకలలో ఒక మేక మీద చెయ్యి వేసి ఒకసారి ఆ మేకని నిమిరి వెళ్ళిపోతాడు. అలా ఆ చెయ్యి వేసిన మేక రోజురోజుకు కొంచెం కొంచెం పెరుగుతూ చాలా పెద్ద మేకలా తయారవుతూ ఉంటుంది. గిరీశం ఇంట్లో అందరికీ ఆ మేకని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా ఆ మేక సరాసరి ఇంట్లోకి వస్తుంది. అందరూ ఒకసారి ఇలా చూడండి. ఆ మాట వినగాని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. మేక మాట్లాడుతుందంటే ఎవరికైనా ఆశ్చర్యమే కదా. మీరు చూస్తుంది నిజమే, మేక మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోకండి. మీకు గుర్తుందా, ఒకరోజు ఇక్కడికి ఒక సాధుగారు వచ్చారు కదా. ఆయన వెళ్తూ వెళ్తూ నా మీద ఒకసారి చెయ్యి వేశారు. నువ్వు చెప్తున్నది ఏమీ మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి నేను అడిగిన ఏదైనా నాకు ఆహారం పెడితే నేను మీ అవసరాలకు తగినంత బంగారం ఇస్తాను. ఇదంతా గిరీశం కోసం ఏదో పనిపడి వచ్చిన పొరుగింటి మల్లేశం కిటికీ దగ్గర నిలబడి వింటూ ఉంటాడు. అంతలో మేక తనకు లేత పచ్చిగడ్డి కావాలని అడుగుతుంది. గిరీశం దానికి లేత పచ్చిగడ్డి పెట్టిన తర్వాత అది మేమే అని అరవగానే దాని నోటి నుండి బంగారం రాలిపడుతుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. బంగారం చూసిన మల్లేశానికి ఆ మేకను ఎలాగైనా కాజేయాలనే దుర్బుద్ధి పుడుతుంది. వెంటనే గిరీశం చూడకముందే మల్లేశం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గిరీశం భార్య ఆ బంగారం తీసుకుని తన భర్తకి ఇస్తుంది. ఇంతలో ఆ మేక ఇలా అంటుంది, మీరు ప్రస్తుతం కష్టాల్లో ఉంది, కడుపు నిండా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ బంగారాన్ని ఇచ్చాను. దీంతో మీరు ఏదైనా మంచి వ్యాపారం చేసి మీ కుటుంబాన్ని పోషించుకోండి.
మీకు అవసరమైనప్పుడు నేను మళ్ళీ ఇస్తాను. అలా కాకుండా చెడ్డగా ఆలోచించి నా నుండి మీరు బంగారం కోరుకుంటే మీరు ఉన్నదాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. ఈ బంగారం ఎప్పటికీ కూడా మంచి పనులకే ఉపయోగిస్తాము. బహుశా మేము ఈ బంగారంతోనే కష్టపడి మంచి వ్యాపారం చేయగలము అనుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప నిన్ను మేము బంగారము అడగము. గిరీశం మాటలకు మేక సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోగా మల్లేశం తన ఇంటికి వెళ్ళి ఆ మేకను ఎలా అయినా తన దగ్గరికి తెచ్చుకోవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఏ ఉపాయం కూడా తట్టకపోవడంతో గిరీశం దగ్గరికే వెళ్ళి మేకల్ని అడుగుదాము అనుకుంటాడు. ఏమిటి గిరీశం, ఇంట్లో అంతా బాగానే ఉందా? ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అందుకే నేను నీకు సాయం చేయాలని వచ్చాను. ఏం చేస్తావు మల్లేశం? డబ్బు ఏమైనా అప్పుగా ఇస్తావా ఏంటి? నేను నీ దగ్గర ఎక్కువ వడ్డీకి అయితే తీసుకోలేను. అయినా నువ్వు ఏదైనా తాకట్టు ఉంటే గానీ ఇవ్వవు కదా. భలే వాడివే గిరీశం, నీ దగ్గర ఏమీ తాకట్టు లేకపోవడం ఏమిటి? ముందు లక్ష్మీదేవిలా 5 మేకలు ఉన్నాయి. అన్నీ తాకట్టు పెట్టకపోయినా కనీసం ఆ పెద్ద మేకనైనా తాకట్టు పెట్టు, మంచి డబ్బు ఇస్తాను. అయినా మల్లేశం, నేను ఈ మధ్య విన్నాను, నువ్వు సంతలో బక్క చిక్కిన మేకను కూడా ఎక్కువ ధరకి అమ్ముతున్నావు అని. నీ దగ్గర ఎవరూ కొనట్లేదంట. ఇంకా నువ్వు నా పెద్ద మేకను ఇంకా ఎక్కువ ధరకి అమ్మాలనుకుంటావు. ఎవడూ కూడా కొనడానికి ముందుకు రారు. ఎవరూ కూడా కొనకపోతే దీన్ని ఇంటికి తీసుకువచ్చి సరైన ఆహారం కూడా పెట్టవు. అందుకే నేను దీన్ని నీకు ఇవ్వాలనుకోవట్లేదు. నువ్విక బయలుదేరు. తన యుక్తి అక్కడ పారకపోవడంతో చేసేదేమీ లేక అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. 2 రోజులు తిండి తిప్పలు లేకుండా బాగా ఆలోచించిన తరువాత ఒక దుర్మార్గపు ఆలోచన వస్తుంది మల్లేశానికి. రాత్రి ఆలోచన రాగానే ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి తెల్లవారిన వెంటనే ఆ ఊరిలోనే ఉండే మస్తానింటికి వెళ్తాడు. ఏమయ్యా మస్తాన్, బాగున్నావా? ఏం చేస్తున్నావు? సంతకి బయలుదేరుతున్నావా? అబే లేదు మల్లేశం గారు, పక్క ఊరి చెరువు దగ్గర మంచి లేదగడ్డి దొరుకుతుందని చెప్తే ఈ మేకని మేపడానికి తీసుకెళ్తున్నాను. నువ్వు భలే హాస్యంగా మాట్లాడతావు మస్తాన్ భాయ్. లేదంటే మంగలి చేతిలోని ఉండేది కత్తే కదా అని నేను ఆపరేషన్ చేస్తా అని బయలుదేరతా అంటే ఎలా ఉంటుంది? ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. అయినా మీకు రావాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చారు? అంటే నీకు ఒక 4 మేకలు డబ్బు లేకుండా ఇద్దామని వచ్చాను. మల్లేశం గారు, ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా దొంగ చాక్లెట్ ఇచ్చి మీ అమ్మ దగ్గరకు తీసుకువెళ్తా అంటే నమ్మట్లేదు. అలాంటి పిల్లికి కూడా బిచ్చం పెట్టని మీరు 4 మేకలు నాకు ఉచితంగా ఇస్తారా? ధర్మప్రభువులండి మీరు. కొంపదీసి రాత్రి కానీ ఆ ధర్మరాజు కల్లోకి రాలేదు కదా? ఏ ఊరుకో మస్తాన్, నన్ను అలా పొగడకో. నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టాలి అంతే. విషయం ఏంటంటే, నువ్వు ఆ గిరీశం దగ్గర ఉన్న పెద్ద మేకని తీసుకుని వచ్చి నాకు ఇస్తే నేను నీకు 4 మేకలు ఉచితంగా ఇస్తాను. అప్పుడు అర్థమవుతుంది మస్తాన్కి మల్లేశం లాభం లేకుండా ఏ పని చేయడని. అయితే ఆ మేక వెనుక ఏదో రహస్యం ఉందని అది చెప్తే కాని ఆ పని చేయనంటాడు మస్తాన్. ఇక చేసేది లేక తనకు ఆ మేక కోసం తెలిసిన విషయం మొత్తం మస్తాన్కి వివరిస్తాడు. అప్పుడు మస్తాన్ ఆ మేక నుండి వచ్చే బంగారంలో వాటా ఇస్తేనే ఆ మేకను తీసుకుని వస్తా అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంటాడు మల్లేశం. ఈరోజు రాత్రికే ఆ పెద్ద మేకని తీసుకువస్తా అని చెప్పి బయలుదేరతాడు మస్తాన్. ఈలోగా మల్లేశం తన పనోళ్లను పంపి చుట్టుపక్కల 4 ఊర్లలో ఉండే లేత పచ్చగడ్డిని తెప్పిస్తాడు. మస్తాన్ ఆ రాత్రికి ఎవరూ చూడకుండా వెళ్ళి గిరీశం ఇంటి బయట కట్టేసి ఉన్న ఆ పెద్ద మేకని మల్లేశం దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇదిగో మల్లేశం గారు, నేను మేకని తీసుకువచ్చాను. త్వరగా బంగారం ఏదో ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అరే తొందరపడకు మస్తాన్, ముందు మనం దీనితో మాట్లాడి దీనికి ఇష్టమైనది ఏదైనా పెట్టాలి కదా. సరే మాట్లాడండి, నేను ఎక్కడే కూర్చుంటా. ఏవండి పెద్ద మేక గారు, మీరు గిరీశం ఇంట్లో చెప్పేటప్పుడు విన్నాను. వాళ్ళ కుటుంబం కష్టాల్లో ఉంది కాబట్టి సాయం చేస్తున్నా అని చెప్పారు.
మీకు ఒక విషయం చెప్పనా? నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నాను. ధర్మ వడ్డీ కింద అందరికీ 10 రూపాయల వడ్డీకే ఇస్తున్నాను. అయినా ఎవరూ కూడా సమయానికి డబ్బు ఇవ్వట్లేదు. అయినా కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు తాకట్టు పెట్టినవి జప్తు చేసుకుంటున్నా అంతే. దీనిలో నా తప్పు ఏమైనా ఉందా? అస్సలు లేదు. అయినా ఇప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు? కష్టాల్లో ఉన్నా అని చెప్పాను కదా. నేను ఇప్పటి వరకు వడ్డీల మీద సంపాదించిందంతా నా మనవల వరకు మాత్రమే సరిపోతుంది. మరి నా కొడుకు మనవలు, వాడి కొడుకు మనవలు ఇబ్బంది పడకూడదు కదా. అందుకే నువ్వు కాదనకుండా నేను అడిగిన బంగారం ఇవ్వాలి. నేను బంగారం ఇవ్వాలి అంటే నీకు షరతు కూడా తెలిసే ఉంటుంది కదా. నాకు కావాల్సినవి నువ్వు నాకు పెట్టాలి. అయ్యో, అది నాకు తెలీదా? నీకు లేత పచ్చిగడ్డి అంటే ఇష్టం. అందుకే 4 ఊర్ల నుండి తెప్పించాను. ఇదిగో తిను. నాకు ఇప్పుడు పచ్చగడ్డి కాదు, మీ ఇంట్లో ఉన్న మొత్తం బంగారం కావాలి. అది ఇస్తేనే నేను నీకు బంగారం ఇవ్వగలను. ఆ పెద్ద మేక ఈ మాట అనగానే మల్లేశానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాని కొంచెం పచ్చగడ్డి తింటేనే గిరీశానికి అంతా బంగారం ఇచ్చింది కదా. నా దగ్గర ఉన్న బంగారం తింటే ఇంకా ఎక్కువ ఇస్తుందని ఆశపడి తన దగ్గర తాకట్టు కోసం వచ్చిన మొత్తం బంగారం కూడా తెచ్చి ఆ పెద్ద మేకకు పెడతాడు. ఆ పెద్ద మేక ఆ బంగారం మొత్తం కూడా తినేస్తుంది. మల్లేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు ఆ పెద్ద మేక బంగారం ఎప్పుడిస్తుందా అని. మేక ఆ బంగారం మొత్తం తినేసి కొంతసేపటికి ఇల్లు మొత్తం ఒక గదిలో నుండి ఒక గదిలోకి తిరుగుతూ తన విసర్జనలతో ఇల్లు మొత్తం చికాకు చేస్తుంది. మల్లేశానికి పట్టరాని కోపం వస్తుంది. ఆ మేకను కొట్టడానికి కర్ర తీసేలోపు అక్కడికి పోలీసులతో గిరీశం వస్తాడు. నువ్వు నన్ను మేకను అడగడానికి వచ్చినప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటి పని ఏదో చేస్తావని. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. నిన్ను గమనిస్తూనే ఉన్నా. నీకు బుద్ధి రావాలనే ఇప్పటి వరకు ఆగాను. అయ్యో, నన్ను క్షమించు గిరీశం. ఆ పెద్ద మేక తిన్న బంగారంలో నేను కష్టపడి సంపాదించింది కూడా ఉంది. కనీసం అదైనా ఇవ్వమను. నా కుటుంబానికి పనికి వస్తుంది. మల్లేశం గిరీశాన్ని ప్రాధేయపడిన తర్వాత ఆ పెద్ద మేక తను తిన్న బంగారం మొత్తం తిరిగి ఇచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న మస్తాన్ తను ఎక్కడ పోలీసులకు దొరికిపోతానో అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు. అక్కడికి వచ్చిన పోలీసు మల్లేశాన్ని జైలుకు తీసుకువెళ్తాడు. గిరీశం తన మేకని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఆ పెద్ద మేక గిరీశం కుటుంబానికి సాయంగా ఉంటుంది. నీతి: మనకు ఇక్కడ మంచి లభించినా చెడు లభించినా కూడా అది మనం చేసుకునే కర్మల ఫలితంగానే ఆధారపడి ఉంటుంది. చెడ్డవానికి సుఖం లభించినా కూడా అది ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం ఈ వీడియోలో మాయా పుస్తకం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. సోమరాజుపల్లి అనే ఊరిలో కనకారావు అనే రిక్షా లాగే కార్మికుడు ఉన్నాడు. అతను పేదవాడు కావడంతో తన కూతురు దేవికి 2 పూటలా సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాడు. అందుకే ఎప్పుడూ బాధపడుతుండేవాడు. నిజానికి అంత పేదరికలో కూడా దేవికి చదువు పట్ల ఎంత శ్రద్ధ ఉందంటే తను కష్టపడి చదివి తమ బ్రతుకులను పేదరికం నుండి బయట పడవేయాలనే పట్టుదల ఎక్కువగా ఉండేది ఆమెకు. ఒకసారి ఉదయాన్నే పనికెళ్లకుండా దిగులుగా ఇంట్లో కూర్చున్న తండ్రితో దేవి ఇలా అంటుంది. ఏంటి నాన్నా, అలా డీలాపడి కూర్చున్నావ్? ఒంట్లో బాలేదా అని అడగడంతో కనకారావు ఇలా బదులిస్తున్నాడు. అలా ఏటీ లేదు తల్లి. నా ఆలోచనంతా నీ గురించే కదా. నిన్ను పెద్ద చేసి చక్కగా ఒక అయ్య చేతిలో పెట్టాలా అని అన్నాడు. అప్పుడు దేవి ఇలా అంటుంది. అయన్ని కాదు నాన్నా, నేను బాగా చదువుకుని నిన్ను బాగా చూసుకోవాలి, అదే ముఖ్యం నాకు అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. వెళ్లే దారిలో దేవి తనలో తాను ఇలా అనుకుంటుంది. మా టీచర్ ఇవాళ కొత్త నోట్స్ తెచ్చుకోమని చెప్పారు. కానీ నాన్నని డబ్బులు అడుగుదామంటే ఉన్నాయో లేవో. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాక పనిష్మెంట్ తీసుకోక తప్పదేమో అనుకుని స్కూల్కి వెళ్ళిపోయింది. మరోవైపు కనకారావు తన రిక్షా తీసుకుని మెయిన్ సెంటర్కి వెళ్ళిపోయాడు. తిరిగి సాయంత్రం స్కూల్ నుండి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో ఒకచోట అమ్మవారు ప్రత్యక్షమై దూరంగా ఉన్న దేవి గురించి ఇలా అనుకుంటుంది.
ఈ రోజుతో నా బిడ్డ కష్టాలని నేను తీరుస్తాను. అందుకే తను కాదనలేనిది, వద్దని వదిలిపోలేనిదే ఆమెకు ఇస్తాను అనుకుని అక్కడ నేలమీద ఒక మాయా పుస్తకాన్ని ఉంచి అమ్మవారు మాయమైపోయింది. కొద్దిసేపటికి అటుగా వచ్చిన దేవికి దారిలో ఒక పుస్తకం పడి ఉండడం కనిపించింది. దాన్ని చూసి దేవి ఇలా అనుకుంటుంది. పాపం ఎవరిదో పుస్తకం బ్యాగ్లో నుండి జారి పడిపోయినట్టుంది. ఇంటికి తీసుకెళ్ళి లోపల పేరు అవి ఉంటే చూసి రేపు వాళ్ల పుస్తకం వాళ్ళకి అందించేయాలి అనుకుని ఆ పుస్తకాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని దాన్ని చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది. తను వెళ్లేసరికి వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు దేవి ఇలా అనుకుంటుంది. నాన్న వచ్చేసరికి రాత్రవుతుందేమో. ఈలోపు నాకు ఆకలేస్తుందిగా, అన్నం ఉంటే తినేస్తాను అనుకుని ఉన్న కాస్త అన్నంలో గంజి వేసుకొని తినేసి అప్పుడు దానికి దారిలో దొరికిన పుస్తకం ఎవరిదో తెలుసుకోవాలనుకుని ఆ పుస్తకాన్ని అలా తెరిచిందో లేదో వెంటనే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమైంది. దేవితో ఇలా అంటుంది. దేవి, ఎలా ఉన్నావు తల్లీ అని అనడంతో అమ్మవారికి దండం పెట్టుకుని దేవి ఇలా బదులిస్తుంది. నాకేంటమ్మా, చక్కగా స్కూల్కి పోయి చదువుకుని వస్తాను. నేను బాగానే ఉన్నాను. త్వరలోనే ఇంకా బావుండేంత ఎక్కువ చదువుకుంటాను కూడా అని బదులిచ్చింది. అప్పుడు అమ్మవారు ఇలా బదులిస్తుంది. నాకు తెలీదా తల్లి నా బిడ్డ గురించి? అందుకే నీకు సహాయం చేయడానికే ఆ పుస్తకాన్ని నీ కళ్ళ ముందుంచాను. పుస్తకాన్ని నువ్వు వదిలేసి రావని నాకు తెలుసు కదా. సరే, ఇప్పుడు కోరుకో. నీకు ఏం వరం కావాలో, మీ కష్టాలన్నీ తీర్చేయమంటావా, లేదా మరేదేననా అని అమ్మవారు అన్నమాటకి దేవి ఇలా బదులిస్తుంది. చూడమ్మా, మన గుడిలో తిరునాళ్లు జరిగినప్పుడు అయ్యగారు చెప్పారు, మన జీవితంలో ఏది జరగాలో ముందే రాసి ఉంటుందంట కదా, దాన్ని ఎవ్వరూ మార్చలేరంట కదా. ఒకవేళ మార్చాలని చూసినా నీ రాసే మిగులుతుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదని, అందుకే మేము ఇలా కష్టపడాలని రాసిపెట్టి ఉంది కనుక పడుతున్నాం. మరి వాటిని నువ్వొచ్చి మార్చేస్తే నీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. అయినా నువ్వు రావాలి, కష్టాలు తీర్చాలని చాలామంది నీ గుడి చుట్టూ తిరుగుతుంటారు కదా అమ్మా. పాపం వాళ్ళ కష్టాలు తీర్చు. అయినా ఎవరైనా ఏదైనా ఇస్తానంటే వద్దని చెప్పమని మా నాన్న చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు ఈ వరం తీసుకుంటే నాన్నకి కోపం వస్తుంది అని దేవి చెప్పిన సమాధానం విన్నాక అమ్మవారికి ముచ్చటేసిందే. అప్పుడు అమ్మవారు మనసులో ఇలా అనుకుందే. ఇంత చిన్న వయసులోని ఈ బిడ్డ ఎంత పరిణితి చెందింది, పైగా అంత నిస్వార్థంగా ఉంది. ఎలాగైనా ఈమెకి సహాయం చేసి తీరాల్సిందే అనుకుని అమ్మవారు ఇలా అంటుంది. సరే దేవి, కాస్త ఆకలిగా ఉంది, ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టవు అని అడగడంతో తను తినగా మిగిలిన కొద్దిగా అన్నంలో గంజివేసి అమ్మవారికిచ్చింది. అమ్మవారు ఆ గంజన్నం తినేసి మాయమైపోయింది. ఆమె వెళ్ళిపోయాక తనకి దారిలో దొరికిన ఆ పుస్తకంలో ఏమున్నాయా అని తెరిచి చూస్తే అందులో చిన్నపిల్లల కథలు ఉన్నాయి. వాటిని చదువుతుండగా కథలో వాక్యం, మా కడుపులు నిండే తిండికి మాకు ఎప్పటికీ లోటుండకూడదు అనే మాట కనిపించింది. దాన్ని చదవగానే వాళ్ళ ఇంటి నిండా కొన్ని నెలలకు సరిపడా పచారీ సరుకులు వచ్చేశాయి. వాటిని చూసి ఇలా అనుకుంటుంది. ఇదేంటి, నేను ఏ వరం వద్దన్నాను కదా, అయినా ఇన్ని సరుకులు ఎలా వచ్చాయి అని అనుకుంది. తండ్రి వచ్చాక విషయం చెప్తే ఇలా అంటున్నాడు. చూడమ్మా, దేవత కరుణించినప్పుడు మనం వద్దన్నా ఆమె ఇచ్చే తీరుతుంది. కనుక గుడిలో అయ్యగారు చెప్పినట్టు ఇలా అవ్వాలని మన రాతలో ఉందేమో అని చెప్పాడు. ఆ విధంగా దేవి మనసులో ఏ విషయం గురించి ఆలోచన ఉంటే ఆ విషయం గురించి ఆ పుస్తకంలో వాక్యాలు కనిపించేవి. వాటిని చదవగానే ఆ అవసరాన్ని ఆ మాయా పుస్తకం తీర్చేది. ఒకసారి రిక్షా తొక్కి తొక్కి అలసిపోయి కాళ్ల నొప్పులతో కదలలేకుండా ఉండడంతో వీరన్న అనే వ్యక్తి కనకారావుని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. వాళ్ళని చూసిన దేవి ఇలా అంటుంది. వీరన్న మామా, ఏమైంది మా నాన్నకి అని చాలా భయపడుతూ అడిగింది. అప్పుడు వీరన్న ఇలా బదులిస్తున్నాడు. ఏం లేదులే బుల్లి, ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ రిక్షా తొక్కడం మానడు కదా మీ నాన్న.
అందుకే కాస్త కళ్ళు తిరిగి ఒళ్ళు తోలుతుందంటే తీసుకొచ్చాను. ఏదైనా తినేసి పడుకుంటే సర్దుకుంటుందిలే. లోపలికి తీసుకెళ్ళి నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి కష్టాన్ని చూసి బాధతో దేవి ఇలా అంటుంది. ఇప్పుడు మనకి ఏమంత కష్టం వచ్చిందని నాన్నా? అమ్మ దయవల్ల ఇంట్లో తిండికి లోటు లేదు కదా, ఇంకా నువ్వు రిక్షా తీయడమెందుకు అని అమాయకంగా అంది. అప్పుడు కనకారావు ఇలా బదులిస్తున్నాడు. చూడమ్మా, కూకొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. అందుకే ఏది ఉన్నా లేకపోయినా రెక్కల కట్టం మానకూడదు అని చెప్పేసరికి దేవి ఇలా అంటుంది. సరే నాన్నా, ఎక్కడైనా అప్పు చేసి ఒక ఆటో కొనుక్కో, అంతేకాని ఇలా ఓపిక లేకపోయినా రిక్షా లాగకు నాన్నా అని ఏడ్చింది. అలా 2 రోజులు అయ్యిందో లేదో ఆ మాయా పుస్తకంలో కొత్త ఆటో కావాలి అనే వాక్యం దేవి చదవడంతోటే వాళ్ల గుమ్మల్లో కొత్త ఆటోని ప్రత్యక్షం చేసింది ఆ మాయా పుస్తకం. అప్పుడు అమ్మవారు ప్రసాదించిన ఆ మాయా పుస్తకం గొప్పతనం అర్థమైన దేవి ఇలా అనుకుంటుంది. అంటే ఇది మామూలు కథల పుస్తకం కాదన్నమాట, మాయా పుస్తకం అన్నమాట. ఇందులో నాకు అవసరమైన వాక్యాలు కనిపించి మా అవసరాలను తీరుస్తున్నాయన్నమాట అని అనుకుని ఆ మాయా పుస్తకాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ తమకి అమ్మవారు ఇవ్వాలనుకున్న ఆ అదృష్టాన్ని, మాయా పుస్తకాన్ని అవసరం మేరకు వాడుకుంటూ కష్టపడి జీవనం సాగించసాగారు ఆ తండ్రి కూతుళ్ళు. మనం ఈ వీడియోలో అక్షయ పాత్ర అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. చీలమూలపల్లె అనే ఊరిలో సుందరమ్మ కుటుంబం ఉంది. వాళ్లది ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. ఆ చుట్టుపక్కల ఎన్నో ఊళ్ళని ఈ సుందరమ్మ కుటుంబమే దానాలుగా ఇచ్చింది అంటారు చాలామంది. అలాంటి జమీందారుల కుటుంబంలోకి సుందరమ్మ కోడలిగా వచ్చింది. ఆమె భర్త ఇప్పటికీ తనేదో జమీందార్ అనే ఫీలింగ్లో అప్పులు చేసి మరీ దానధర్మాలు చేస్తుంటాడు. కేవలం అతని కారణంగానే ఆ కుటుంబం అప్పుల పాలైపోయి కష్టాల్లో పడిపోయింది. అక్కడికి సుందరమ్మ కాస్త గడుసు మనిషి కావడంతో ఆ కుటుంబం కొంతైనా నిలబడింది. లేదంటే ఆ మాజీ జమీందార్ చేసిన పిచ్చి పనులకి ఆ ఇల్లు కూడా అమ్ముకుని వాళ్లు వీధిన పడాల్సి వచ్చేది. ఒకసారి సుందరమ్మ భర్త హడావుడిగా బయట నుండి వచ్చి, ఏమేవ్ సుందరి, నా భార్యామణి సుందరి, ఇది విన్నావంటే? ఏంటి, మాజీ జమీందారు గారి పిలుపు చాలా జోరుగా ఉంది. ఏంటి సంగతి? మళ్ళీ ఏం ఘనకార్యం చేసొచ్చారేంటి? ఇంకా చేయలేదే, చేద్దామనుకుంటున్నాను అంతే. మన ఊరి దేవుడి తిరునాళ్ళు మరో 10 రోజుల్లో రాబోతున్నాయంట కదా. మరి ఆ తిరునాళ్ళకి మన వంతుగా కాస్త ఘనంగా. ఆహా, ఘనంగానా? ఏమిస్తావయ్యా అంత ఘనంగా? ఏముందని నువ్వు ఘనంగా దేవుడికివ్వడానికి? ఉన్నదంతా ఇలా హెచ్చులకి పోయే కదా తగలేశావు. ఏదో ఆ దేవుడి దయవల్ల పిల్లాడికి నీ బుద్ధులు రాలేదు కనుక నా రెక్కల కష్టానికి తోడు వాడి రెక్కల కష్టం కలిసి ఈ మాత్రమైనా నిలబడ్డాం. ఇప్పుడు నువ్వొచ్చి మళ్ళీ నీ పూర్వీకుల్లాగా జమీందారీ కబుర్లు చెప్పావంటే ఒళ్ళు మొండుతుంది నాకు. అది కాదే నేను చెప్పేది. నువ్వేం చెప్పనక్కర్లేదు. 10 రోజుల్లో తిరునాళ్ళు ఉంది. ఇల్లంతా దులపాలి. కాస్త ఇంట్లో సాయంగా ఉండు. ఆ సజ్జ మీదకి నేను కాని కోడలు కాని ఎక్కలేం కదా. కాస్త పనిలో సాయం చేద్దూలే, సజ్జ మీదకెక్కో అంటూ భర్తని గదమాయించింది. ఈ విధంగా సుందరమ్మ భర్తని అమాయకుడనుకోవాలో ఫాల్స్ ఫ్రస్టేజ్ ఫెలో అనుకోవాలో తేలినట్టుగా ఉంటుంది అతగాడి ప్రవర్తన. అలా సుందరమ్మ కోడలు మీనాక్షి సహాయంతో ఇల్లు దులుపుతుంటే ఆమె భర్త సజ్జ మీద ఉన్న పాత వస్తువులు అవి కిందకు అందిస్తున్నాడు తన భార్య కోడలికి. అలా ఇల్లు దులపడం పూర్తయిపోయింది. భర్త మళ్లీ బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు సుందరమ్మ తన కోడలితో, అమ్మా కోడలా, కాస్త ఇవాళ రేపు ఆ సజ్జ మీద నుండి దింపిన పాత్రలన్నీ తోమి ఎండకి పెట్టాలమ్మా. సరే అత్తయ్యా, కాని ఇవన్నీ ఏం పాత్రలత్తయ్యా? ఇవన్నీ మన పూర్వీకులు వంటలకు వాడిన పాత్రలమ్మా. ఇప్పుడు వీటిని మనం ఎక్కడ వాడగలం చెప్పు? అప్పుడంటే ఇంటి నిండా పనివాళ్లు ఉండేవాళ్లు కనుక వీటిని శుభ్రం చేసి పెట్టేవాళ్లు. ఇప్పుడు ఓడలు బళ్ళైపోయాయి కదా తల్లి, మనకే అంతంత మాత్రంగా గడుస్తోంది.
ఇంక వీటిని కింద ఉంచి వాడుకుంటూ ప్రతిరోజు శుభ్రం చెయ్యాలంటే మనకి చేతులు పడిపోతాయి. అందుకే ఏడాదికొకసారి కిందకి దించి శుభ్రం చేసి మళ్ళీ పైకెక్కించేస్తుంటాను అని చెప్పింది. కాని ఆ పాతకాలం పాత్రలన్నింటిలోకెల్లా మరీ పాతబడినట్టు కనిపించేది. చక్కగా ముద్దుగా ఉన్న ఆకారంలో ఉన్న ఒక పాత్ర కనిపిస్తుంది. అది ఒక అక్షయ పాత్ర అని ఆ అత్తగారికి కాని కోడలికి కాని తెలీదు. కాని ఆ అక్షయ పాత్ర మాత్రం సుందరమ్మ కోడలిని ఎందుకనో బాగా ఆకర్షించడంతో ఆమె తన అత్తగారితో, అత్తయ్య, ఆ పాత్ర చూడండి ఎంత చక్కగా ఉందో, దాన్ని మనం శుభ్రం చేసుకుని రోజూ వండుకుందామత్తయ్యా. అమ్మో, అదా, అది చూడ్డానికి చిన్నగా ముద్దుగా ఉంటుంది కానీ అదే వీటన్నింటికన్నా బరువే. అది ప్యూర్ కంచుతో తయారు చేసిన పాత్ర అనుకుంటా, అందుకే చాలా బరువు ఉంటుంది. దాన్ని ప్రతిరోజు పిడకల బూడిద పెట్టి తోమాలంటే ఇంక నీ పని నా పని అయిపోతుంది. వద్దులేమ్మా, శుభ్రం చేసి పైన పెట్టేద్దాం అంది. కాని సుందరమ్మ కోడల్ని ఆ అక్షయ పాత్ర బాగా ఆకర్షిస్తుంది. అలా ఉండగా ఒకరోజు ఇంటి పనులు ముగించుకుని అత్తాకోడళ్ళిద్దరూ కూర్చున్న సమయంలో సుందరమ్మ బాల్య స్నేహితురాలు సడన్ సర్ప్రైజ్గా వచ్చింది. ఆమెను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయిన సుందరమ్మ, జానకి, ఎన్నేళ్లైపోయిందే నిన్ను చూసి? అసలు చాలా మారిపోయావే ఇన్నేళ్లలో. ఎలా ఉన్నారు అందరూ? భర్త పిల్లలు బావున్నారా? అందరూ బావున్నారే. ఆ దేవుడి దయవల్ల ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా అలా అలా సాగిపోతుంది జీవితం. పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసేశాం. అది సరే, నువ్వేంటే చాలా పాడైపోయావు. ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేదానివి, ఇప్పుడు చూడు ఎలా మారిపోయావో అంటూ ఆ స్నేహితురాళ్ళిద్దరూ అన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. అలా సాయంత్రం వరకు కబుర్లు ఆడుకుంటూ ఉన్నాక జానకి, ఇంక నేను బయలుదేరతానే సుందరి, మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలే మా ఇంటికి. వస్తానమ్మా కోడలా. సరేలేవే, ఒక నిమిషం ఉండు, బొట్టు తీసుకుని వెళ్దూగాని అని లోపలికి వెళ్ళింది సుందరమ్మ. ఆమె వెనకే ఆమె కోడలు కూడా వెళ్ళి తన అత్తగారితో, అత్తయ్య, రాక రాక ఇన్నేళ్ల తర్వాత మీ ఫ్రెండ్ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికి వస్తే కనీసం ఒక్క జాకెట్ ముక్కైనా పెట్టకుండా కేవలం బొట్టు పెట్టి పంపడం అంత బాగోదేమో కదా. మరి మనమేం చేస్తామే? మన పరిస్థితి బావుండుంటే ఒక్క జాకెట్ ముక్కేంటే దానికి ఎంత ఖరీదైన పట్టుచీర పెట్టో పంపేదాన్నే. నాకు జీవితంలో అది చేసిన సాయం అలాంటిదే. కానీ ఏం చేస్తాం, మన పరిస్థితి ఇలా ఉంది అని ఆ అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ పక్కనే బల్లమీద ఉన్న ఆ అక్షయ పాత్రలో ఒక ఖరీదైన పట్టుచీర, ఆకు ఒక్కలు, తాంబూలం అన్నీ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అత్తాకోడళ్ళు అలాగే షాక్లో ఉండిపోయారు. అవతల సుందరమ్మ కోసం బయట వెయిట్ చేస్తున్న జానకి అక్కడ నుండే, సుందరి, నాకు లేట్ అయిపోతోందే, కావాలంటే మరోసారి వస్తాను బొట్టు కోసం అని అన్న మాటకి ఇక్కడ షాక్లో నిలబడిపోయిన సుందరమ్మ తేరుకుంది. అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా ఆ అక్షయ పాత్ర ఇచ్చిన చీరని తీసుకుని వెళ్ళి తన స్నేహితురాలికి బొట్టు పెట్టి పంపించింది. ఆ తరువాత ఆమె లోపలికి వెళ్ళి చూసేసరికి తన కోడలు ఇంకా అలాగే షాక్లోనే ఉంది. ఆమెని కదుపుతూ, ఒసేయ్, అలాగే ఉండిపోయావేమే, ఉన్నావా పోయావా? ఉన్నానత్తయ్యా. అది కాదత్తయ్యా, మనం చీర గురించి మాట్లాడుకోగాని ఈ గిన్నెలో చీర ప్రత్యక్షమవడమేంటి? ఇదేమైనా అక్షయ పాత్రనా? అయ్యుండొచ్చే కోడలా. నేను కాపురానికొచ్చిన కొత్తలో అప్పటికి మా అత్తగారు ఇంకా బ్రతికే ఉంది. ఆవిడ పోయే వరకు ఒక మాట అనేది, మన పూర్వీకుల దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండాలర్రా, అది ఎక్కడ పోయిందో వెతకండి అని. అది మన వంశానికి మిగిలిన వరము అని. కాని అప్పుడు ఆమెకు కాస్త మతిస్థిమితం సరిగా లేదని అందరూ ఆమె మాటలు కొట్టిపడేసేవారు. ఆ మాట విని నవ్వుకునేవారు. ఇప్పుడిక్కడ కళ్ళారా చూశాకే తెలిసిందే, పిచ్చిదావిడ కాదు మానము అని. అవునత్తయ్య, వరంగా వారసత్వంగా వచ్చిన అక్షయ పాత్రని
అటక మీద పెట్టుకుని మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇన్నాళ్ళు, బంధువుల్లో ఎన్ని అవమానాలు పడుతున్నాం అసలు అంటూ ఆ అత్త కోడళ్ళిద్దరూ తమకి అనుకోకుండా చేజిక్కిన అదృష్టాన్ని వాడుకుంటూ తమ మీద ఉన్న బాధ్యతల్ని, తమ వల్ల జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే 3 ఏళ్ల క్రితం తమకి సాయం చెయ్యాలని వీళ్ల పక్కింట్లో ఉండే పేదరాశి పెద్దమ్మలాంటి పెద్ద వయస్సు బామ్మగారు తన దగ్గర ఉన్న కాసుల పేరుని తనఖా పెట్టుకుని కష్టాలు తీర్చుకోమని ఇచ్చింది. కాని ఆ కాసుల పేరు తనఖాలోకి వెళ్ళాక వీళ్ళకి వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్ల దాన్ని మళ్లీ విడిపించలేకపోయారు. ఆ తరువాత ఆ పెద్దావిడ చనిపోయింది కూడా. కాని ఆమె వస్తువు ఆమెకు తిరిగి ఇవ్వలేకపోయాము అన్న గిల్ట్ సుందరమ్మలో మిగిలిపోయింది. అందుకే ఆ అక్షయ పాత్రతో తన గోడు చెప్పుకోగానే ఒక మెరుగుపెట్టిన కాసుల పేరు అందులో ప్రత్యక్షమైంది. దాన్ని చేతిలోకి తీసుకుని, అయ్య బాబోయ్, ఇది అచ్చం అదే కాసుల పేరే కోడలా! పాపం ఆ మహాతల్లి ఇంత విలువైన కాసుల పేరుని మాకు సాయం చేయాలని ఇచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ బామ్మగారి మునిమనవలున్నారు, వాళ్ళకిచ్చేస్తే అమ్మగారి రుణం తీర్చుకున్నట్టే అంటూ ఆ అక్షయపాత్ర ఇచ్చిన కాసుల పేరుని తీసుకుని వెళ్ళి ఆ పెద్దావిడ వారసులకిచ్చి వారికి క్షమాపణ చెప్పి వచ్చింది. ఆ తరువాత మరో విషయంలో సాయం చేసిన మరొకరి రుణం కూడా తీర్చుకోవడం కోసం మళ్లీ ఆ అక్షయపాత్రకి తన మనవిని చెప్పుకుంది. అప్పుడు ఆ అక్షయపాత్ర మళ్లీ సుందరమ్మ కోరికను తీర్చింది. ఆ విధంగా తమ పూర్వీకుల నాటి ఆ అక్షయపాత్ర దొరికాక ఇన్నాళ్ళు తమకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరి రుణాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఆ సుందరమ్మ. ఇంకా కొంతకాలానికి వాళ్ల కుటుంబానికి వచ్చిన కష్టాలన్నీ తీరిపోయాక ఆ అక్షయపాత్ర దానంతటా అదే మాయమైపోయింది. ఆ విధంగా ఒక అక్షయపాత్ర చేసిన సాయం వల్ల ఒక మంచి కుటుంబం బాగుపడింది. మనం ఈ వీడియోలో లక్ష్మీ సరస్వతి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. పసలపూడి అనే గ్రామంలో రాజు, కమల అనే దంపతులు ఉండేవారు. వారిది బాగా సంపన్నుల కుటుంబం కాకపోయినా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత ఉంది. వాళ్ళకి పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు లేరు. రాజుకి చిన్నప్పట్నుంచి భక్తి ఎక్కువ. ఒకరోజు రాజు బయట పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి దిగులుగా కూర్చున్న కమలని చూసి, ఏంటి కమల, అలా కూర్చున్నావు? ఎప్పుడూ ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఈరోజేమిటి ఇంత దిగులుగా ఉన్నావు? ఆరోగ్యమేమైనా నలతగా ఉందా ఏంటి? నా ఆరోగ్యమంతా బాగానే ఉందండి. కాకపోతే బయట ఎవరింటికి వెళ్ళినా కూడా ఒక్కటే మాట, పెళ్ళై 7 ఏళ్లవుతున్నా కూడా ఇంకా బిడ్డలు లేరు అని అందరూ చులకనగా చూస్తున్నారండి. అన్నీ తెలిసినా నువ్వు కూడా ఇలా బాధపడతావేంటి కమల? లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు అలాగే అంటారు. బయట వాళ్ళు ఎన్నన్నా కూడా నాకు బాధగానే ఉంటుంది కదా. నాకు కూడా అందరిలానే నా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది. ఏ స్త్రీకైనా పరిపూర్ణత రావాలంటే అమ్మ అనే మాటతోనే కదా. నువ్వన్నది నిజమే. నీకు తెలుసు కదా, మనం తొక్కని హాస్పిటల్ గడపలేదు, మనం కలవని డాక్టరు లేడు. వాళ్ళు ఎవరికి కూడా ఏ సమస్య లేదు అన్నారు. కాబట్టి మనం ఇక భగవంతుడి మీద భారం వేసి ఆయన్నే వేడుకుందాం. ఇక ఏమి చేసినా ఆయనే చేయాలి. అవునండి, మీరన్నది నిజమే. ఆ దేవుడి దయవల్లైనా నాకు ఒక మగబిడ్డ పుడితే బావుండు. అదేంటి కమల అలా అంటావు? ఏ బిడ్డ అయితే ఏంటి, పుట్టిన బిడ్డ మన బిడ్డ కాకుండా పోతుందా? ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేనన్న దానిలో తప్పేముంది? మగబిడ్డ అయితేనే కదా తరువాత మనల్ని చూసేది. మనం పెద్దవాళ్లమయ్యాక మనల్ని కనిపెట్టుకునుండేది. సరేలే, ఏ బిడ్డ అయితే ఏంటి కానీ నాకు ఎవరైనా ఒకటే. ఇందాక బయట నుండి వస్తున్నప్పుడు విన్నాను, మన ఊరికి ఓ 50 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ సరస్వతి అమ్మవార్ల గుడి ఉందంట. అక్కడ 2 ఏళ్లకొకసారి జాతర జరుగుతుందంట. అక్కడ పిల్లలు లేనివారు 9 రాత్రులు నిద్ర చేసి అమ్మవార్లకి సేవ చేస్తే తప్పకుండా పిల్లలు పుడతారంట. మనకి అంతకన్నా ఏం కావాలండి? ఇప్పటికే పిల్లల కోసం నేను చాలా నోములు, వ్రతాలు చేశాను. ఇది ఒక్కటి కూడా ప్రయత్నిస్తే మనకి పిల్లలు పుడితే సంతోషమే కదండి. అవును కమల, జాతర ఎల్లుండే అంట.
నువ్వు మనకి కావలసిన బట్టలు వస్తువులు అన్నీ సర్దు. ఈ 9 రోజులు కూడా మనం ఆ అమ్మవారి సేవ చేసుకుని వద్దాము. అలాగే అండి. మీరు బయట చూసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే తొందరగా చక్కబెట్టుకుని రండి. ఈలోగా నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. కమల వాళ్ళు అక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఇద్దరూ కలిసి తరువాత రోజు ఉదయమే లక్ష్మీ సరస్వతుల ఆలయానికి చేరుకుని 9 రోజులు కూడా అక్కడే ఉండి ఆ అమ్మవారికి సేవ చేసుకుంటారు. రాజు అయితే ఆ అమ్మవార్లకి ప్రతిదీ దగ్గరుండి ఎంతో చక్కగా చూసుకుంటాడు. వీళ్ల భక్తికి మెచ్చిన లక్ష్మీ సరస్వతులు వారికి బిడ్డలుగా పుట్టాలని అనుకుంటారు. 9 రోజులు పూర్తయిన తర్వాత రాజు కమలలు వారి ఊరు వెళ్ళిపోతారు. వాళ్ళు ఊరు వెళ్ళిన కొన్ని రోజులకి కమల గర్భవతి అవుతుంది. చూసావా కమల, ఆ దేవతల దయ వల్ల నువ్వు తల్లివి కాబోతున్నావు. నిజంగా ఇది మనకు ఆ దేవతలు ఇచ్చిన వరం లాంటిదే. అవునండి, మీరు నిజంగా నిజం చెప్పారు. లేదంటే మనం పిల్లల కోసం ఇన్నిన్ని మందులు వాడాము. మనం అక్కడికి వెళ్ళి చాలా మంచి పని చేశాము. నువ్వు చెప్పేది నిజమే కమల. చూస్తూ ఉండు, ఇంకో 6 నెలల్లో ఈ ఇల్లు మొత్తం మనకి పుట్టబోయే బిడ్డ కేరింతలతో నిండిపోతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను నేను. ఇలా సమయం పూర్తయిన తర్వాత కమల పండంటి 2 ఆడపిల్లలకు జన్మనిస్తుంది. చూడ్డానికి ఇద్దరూ కూడా చాలా ముద్దుగా ఉంటారు. 2 కళ్ళు సరిపోవు. రాజుకు అయితే ఆనందానికి అవధులు లేవు. పిల్లలిద్దరినీ ఎత్తుకుని కమల దగ్గరికి తీసుకువెళ్తాడు. కమల, ఇలా చూడు, వీళ్ళిద్దరూ ఎంత చక్కగా ఉన్నారో. మనం ఆ లక్ష్మీ సరస్వతికి చేసిన సేవకు గాని వాళ్లే మనకు పుట్టారా అన్నట్టుంది. మనం వీళ్ళకి లక్ష్మీ సరస్వతి అని పేర్లు పెడదాము. ఆ దేవతలు కరుణించి ఒక మగబిడ్డనిస్తాడు అనుకుంటే ఎన్ని పూజలు చేసినా నా మీద దయ లేకుండా 2 ఆడపిల్లల్నిచ్చాడు. చూడండి. ఇప్పటి వరకు అసలు బిడ్డలే లేరని బాధపడ్డాము. అలాంటిది దేవుడు దయతలిచి 2 బిడ్డల్ని ఇస్తే నువ్వు ఇలా అంటావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఆడదానివే కదా. కమల రాజుకి ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. కాలక్రమేణా లక్ష్మీ సరస్వతులు 8 ఏళ్ల పిల్లలవుతారు. వాళ్ళిద్దరికీ ఏం కావాల్సినా కూడా రాజే అన్నీ చూసుకునేవాడు. కమల వాళ్ళని చూసేది కాని అంత ఇష్టంగా పట్టించుకునేది కాదు. ఒకరోజు ఇంటి దగ్గర పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో, లక్ష్మి, నువ్వు సరస్వతి ఎప్పుడూ గొడవలు పడరు. ఇంకా ఎప్పుడూ చదువులో ఆటల్లో అన్నిట్లో మీరే ముందుంటారు. మీరు నాతో ఎప్పుడూ ఇలానే స్నేహంగా ఉంటారా? నువ్వు మాతో స్నేహం చేస్తాను అంటే మేము ఎందుకు వద్దంటాము? మా దారిలో నడిచేవారికి మేము ఎప్పుడూ అండగానే ఉంటాము. ఏమిటోనే, మీ మాటలు ఎప్పుడూ నాకు అర్థం కావు. కాకపోతే మీరు పాట పాడితే నాకు నాట్యం చేయాలి అనిపిస్తుంది. మీరు అందంగా తయారై వస్తే నాకు మీ బొమ్మ గీయాలి అనిపిస్తుంది. మీలో మనుషులందర్నీ కట్టిపడేసే మాయ ఏదో ఉంది. మాలో మాయ లేదు, మంత్రము లేదు. కానీ ముందు నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకో. లేదంటే ఈసారి కూడా మన మాస్టర్ చేతిలో దెబ్బలు తప్పవు. అవును, దెబ్బలంటే గుర్తుకొచ్చింది. మొన్న మనం బడికి వెళ్లే దారిలో మనకంటే పెద్ద వయసు ఉన్న ఆ వీరయ్యని ఎందుకు అలా కొడుతున్నావు లక్ష్మి? తప్పు చేస్తే పెద్ద అయితే ఏంటి, చిన్న అయితే ఏంటి, తప్పు తప్పే. ఆ వీరయ్య రోజూ తాగి వచ్చి ఎంతో మంచిది అయిన తన భార్యని ఎన్ని హింసలు పెడుతున్నాడు నువ్వు కూడా చూస్తున్నావు కదా. అవును, చూస్తున్నాను. కానీ మనం అడగడానికి చిన్నపిల్లలం కదా. అడిగితే ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయం. వాడిని కొట్టి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు వీరయ్యకి బాగా బుద్ధి వచ్చిందిలే. తాగడం మానేసి వాళ్ళ ఆవిడని చక్కగా చూసుకుంటున్నాడు. అలా చూసుకోవాలని లక్ష్మి వాడికి బుద్ధి చెప్పింది. అయినా మేము చేసినా కూడా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే. సరేలే, మీరు ఎన్ని చెప్పినా నాకు అర్థం కావులే. కానీ రేపు మనకి బడికి సెలవే కదా. మనం మన ఊరి చెరువు గట్టి మీద ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకు తెచ్చుకోవచ్చా? మీరు వస్తారా? మా నాన్నగారిని అడిగి వచ్చి చెప్తాము.
నువ్వు కూడా మాతో పాటు మా ఇంటికి వస్తావా? సరే పదండి, మీరు రమ్మంటే రాకుండా ఉంటానా? ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఊరంతా తిరిగి వచ్చిన లక్ష్మీ సరస్వతుల్ని చూసిన కమల, అయ్యిందా అమ్మగార్లకి ఊరంతా తిరిగి రావడం, బడి నుండి రావడం, ఊరంతా బలాదూర్ తిరగడం బాగా అలవాటైపోయింది. అయినా మిమ్మల్ని కాదు, మీ నాన్నని అనాలి. ఆడపిల్లల్ని అణుకోగా పెంచాలి అని చెప్పినా నా మాట వినకుండా అతని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. అమ్మా, నువ్వు కోప్పడకమ్మా. ఇప్పుడు నీకు దేనిలో సహాయం చేయమంటావో చెప్పు. మేమిద్దరం కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నాకు ఏమీ సహాయం చేయవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు తిరిగి మీ నాన్న వచ్చే సమయానికి ఇంటికి రండి. మీరు పని చేస్తుంటే చిన్నపిల్లలతో పని చేయిస్తున్నా అని మీ నాన్నతో అనిపించండి. అంతలో రాజు అక్కడికి వచ్చి ఆ మాటలంతా వింటాడు. ఎందుకే కమల ఎప్పుడు వాళ్ళని అలా అంటూ ఉంటావు? నువ్వు వాళ్ళని అన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు ఎప్పుడైనా నీకు ఎదురు సమాధానం చెప్పారా? ముత్యాల్లాంటి బిడ్డలే వాళ్ళు. వాళ్ళు సాక్షాత్తు ఆ లక్ష్మీ సరస్వతి అమ్మవార్లు ఇచ్చిన ప్రసాదమే వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళని ఏమి రాచి రంపాన పెట్టలేదు కదా. ఏదో 2 మాటలంటాను. అమ్మగా ఆ మాత్రం అనకూడదా ఏంటి? ఇప్పుడు నిన్ను నేను ఏమీ అనలేదు కమల. అయినా నువ్వు ఎప్పుడూ నా మాటల్ని సరిగా అర్థం చేసుకోవు కదా. సరేలే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం టీ తీసుకొస్తావా? నాన్నకి తలనొప్పి అనగానే లక్ష్మీ సరస్వతి ఇద్దరూ కూడా తమతో వచ్చిన వారి స్నేహితురాలు రాణిని మర్చిపోయి తండ్రికి సపర్యలు చేయడం మొదలు పెడతారు. లక్ష్మి తన తండ్రితో, నాన్నగారు, మేము రేపు మన ఊరి చివరన ఉన్న చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకోవాలి అనుకుంటున్నాము. వెళ్లే ముందు ఒకసారి మీ అనుమతి తీసుకుందామని. సరే, వెళ్తే వెళ్ళండి, కానీ జాగ్రత్తగా వెళ్ళి తొందరగా తిరిగి వచ్చేయండి. రాజు వాళ్ళు వెళ్లడానికి అనుమతివ్వడంతో లక్ష్మీ సరస్వతిల స్నేహితురాలు రాణి సంతోషంతో రేపు ఉదయం 10 గంటలకి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇలా ముగ్గురూ కలిసి మరుసటి రోజు చెరువుగట్టు దగ్గర చింత చెట్టు దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ముగ్గురూ చింతకాయలు ఏరుకునే సమయంలో అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది. రాణి ఆ పాముని చూసి చాలా భయపడుతుంది. కాని లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ కూడా భయం లేకుండా ఆ పాముని పట్టుకుని దూరంగా వదిలిపెట్టి వచ్చేస్తారు. రాణి ఇది చూసి చాలా ఆశ్చర్యపోతుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతలు కావడంతో చిన్నతనంలోనే వాళ్ల చుట్టుపక్కన ఉండే ఎన్నో సమస్యల్ని పరిష్కరించేవారు. ఇప్పుడు వాళ్ళకి 20 ఏళ్లొచ్చాయి. ఒకరోజు లక్ష్మీ సరస్వతి మాట్లాడుకోవడం కమల వింటుంది. సరస్వతి, ఈ మధ్యకాలంలో ఆ ఊరిని కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మనం ఉన్న ఊరిని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే. మనల్నే నమ్ముకుని ఉన్న భక్తులను మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి కాదు, చాలాసార్లు వాళ్ళు ఊరి బాగు కోసం మాట్లాడుకోవడం, రాత్రిళ్ళు అందరూ పడుకున్నాక ఊరంతా తిరిగి రావడం కమల గమనిస్తూ ఉండేది. అప్పుడు నిజమేంటో కమలకి అర్థమైంది. ఏమండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మన పిల్లలు లక్ష్మీ సరస్వతులు నిజంగా సాక్షాత్తు ఆ దేవతలే అండి. నేను ఈ మధ్యకాలంలో వాళ్ళు ఈ ఊరి బాగు కోసం, భక్తుల కోసం మాట్లాడుకోవడం, మనం పడుకున్నాక ఊరంతా తిరిగి రావడం నేను నా కళ్ళారా చూశానండి. అది నాకు ఎప్పుడో తెలిసే. కాకపోతే నువ్వు చెప్పినా నమ్మవని నేను నీతో చెప్పలేదు. మనం చేసిన పూజలకి మన మీద అనుగ్రహం కలిగి వాళ్ళు మనకి పుట్టారు. ఇప్పటి వరకు నేను ఎంత పెద్ద తప్పు చేశానండి. ఆడపిల్లలని వాళ్ళని ప్రతిరోజు నేను విసుక్కోవడమే, వాళ్ల మొహం మీద చిరునవ్వుతో నాకు సమాధానం చెప్పడమే తప్ప ఏ రోజు నాకు ఎదురు చెప్పలేదు. అవును కమల, నువ్వు చెప్పేది నిజమే. మనం వాళ్ళని కన్నా వాళ్ళు అమ్మలు కన్నా అమ్మలు కాబట్టి నిన్ను అర్థం చేసుకోగలిగారు. అవునండి, ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. పుట్టింది ఆడపిల్లయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవరికి తక్కువ కాదు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మీ సరస్వతులకు క్షమాపణ చెప్పాలి. కమల లక్ష్మీ సరస్వతులకు క్షమాపణ చెప్పడానికి వెళ్తుంది. అమ్మా లక్ష్మీ, సరస్వతి, ఇప్పటి వరకు నా మూర్ఖత్వం వల్ల చాలా మాటలన్నాను. నిజం తెలిసి నా కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను క్షమించండమ్మా. నువ్వు బాధపడకమ్మా.
నిన్ను మేము అర్థం చేసుకున్నాము. ఇప్పటికైనా ఆడపిల్లల పట్ల నీ భావన మారింది కదా. అవునమ్మా, మాకు అమ్మ లేదు. ఆ అమ్మ ప్రేమను చూడాలని మేము నీకు బిడ్డలుగా వచ్చాము. అయినా నువ్వు ఏనాడు మమ్మల్ని బాధ పెట్టావు అని అనుకోలేదు. చిన్నగా కోపడ్డావు అంతే. అవును అమ్మా, అమ్మ ప్రేమ అంటే అన్నీ ఉండాలి కదా. కోపం, ప్రేమ అన్నీ కూడా. ఇప్పటి వరకు కొంచెం కోపం చూశాము, ఇప్పుడు ప్రేమను చూస్తాము. లక్ష్మీ సరస్వతుల మాటలు విన్న కమల చాలా ఆనందపడుతుంది. అప్పట్నుంచి వాళ్లకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుకుంటుంది, ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయమే అని. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.